కాపాడిన దేవదేవునికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు స్తోత్రం కలుగుగాక. మరి నాకు అత్యంత ప్రియులు ఆత్మీయ బిడ్డలు సహోదరులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నిండు వందనాలు. దేవుడు స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మరి ఇప్పటి వరకు చక్కని పాటలు, ప్రార్థనలు, మరి క్రమమైన మరి ఆరాధన విషయం అంతా కూడా దేవుని మహిమార్థమై జరిగించిన మీ అందరికీ దేవుని యొక్క దీవెనలు నిండుగా కలుగునుగాక. దేవుని స్తోత్రం. మంచిది ప్రియులారా. మరి నేను ఏమంటానంటే వాక్యం దగ్గరికి వచ్చేసరికి అందరూ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. దేవుడి స్తోత్రం. ఈ వాక్యము ఎవరికి అవసరం అనే దానిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరెవరు వస్తున్నారు అంటే ఎవరు వచ్చిన రాపోయినా మా కోసం కావాలా అని అన్నారు. చాలా సంతోషం. దేవుడి స్తోత్రం. చాలామంది వచ్చారు కాబట్టి మరి నాకు అది ఇష్టమే. కానీ నేనేమంటానంటే వాక్యం ఎవరికి అవసరం అంటే, చూడండి, వాక్యము మనం వినేవారమై ఉండాలి. అవునా? దానిని విన్న దానిని గ్రహించువారమై ఉండాలి. ఓకేనా? పిల్లల్ని అల్లరి చేయదు. గ్రహించిన దానిలో మనకి నిజంగా వాక్యం అర్థమవుతే మనం అందులో జీవించేవారమై ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అట్టి వారితో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతాడు. వర్తమానం అంటే కాలయాపన కాదు, సంఘశాఖలలాగా అందరిలాగా ఏదో వాడికి ప్రకారంగా వచ్చి జరిగించుకునేది కానే కాదు. దేవుడికి స్తోత్రం. వాక్యము, వర్తమానం అనేది మనం ఎవరమో మన నిజస్వరూపాన్ని చూపించేది, మన జన్మస్థానాన్ని చూపించేది. దేవుడు స్తోత్రం. పిలుపు నతనయేలు దగ్గరికి వెళ్ళాడా? ఏమన్నాడు? పిలుపుకి యేసు ఎవరో అర్థమైంది. దేవుడు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అర్థమైనప్పుడు ఏం చేశాడంటే, యేసు పిలుపు ఒక్కడి కోసమే రాలే. ఏమంటారు? ఒక్క పిలుపు కోసమే. పిలుపుకి తెలుసు ఆయన ఎన్నికలో ఉన్న ప్రజలందరి కొరకు వచ్చాడు. ఆయన కొరకే తప్పక ఎదురు చూస్తున్న ప్రజలు ఉన్నారు. దేవుడి స్తోత్రం. అగ్నిలోంచి లాగినట్లు కొందరు లాగమని, సందేహపడుతున్న వారి మీద కనికరం చూపమని యోధా భక్తుడు రాశాడు. ఓకేనా? ఇప్పుడు వర్తమానం మనకు అర్థమైతే, దేవుడి స్తోత్రం, దాన్ని మనం గ్రహించుంటే, నిజంగా అందులో మనం జీవించాలనుకుంటే ఖచ్చితంగా పిలుపు వెళ్ళి ఏం చేశాడంటే, ఏం చెప్పాడు? ప్రవక్తలు లేఖనములలో ఎవరిని గూర్చి రాశారో, దేవుడు స్తోత్రం చెప్దామా, ఆ మెస్సయ్యను మేము కనుగొన్నాం. దేవుడు స్తోత్రం అని చెప్పాడు. వెళ్ళి ఎవరని అడిగితే ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసు అని చెప్పాడు. ఓకేనా? యేసు గురించి అప్పటికే నతనయేలు విని ఉండొచ్చు, చాలామందికి తెలుసు, యేసు పేరు విని ఉండొచ్చు. కానీ మెస్సయ్య ఛాయ, మెస్సయ్య గుర్తు, మెస్సయ్య యొక్క ఆ నెరవేర్పు ఆయనలో చూసి కనుగొనలేకపోయారు చాలామంది. ఇప్పుడు అంటాడు, నజరేయుడే నేర్చాను కానీ నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అన్నాడు. అంటే ఇప్పుడు నతనయేలు లేక మిగిలిన ప్రజలు ఎవరిని చూశారు? నజరేతును చూశారు. ఓకేనా? నజరేతు అనగానే దొంగలకి నిలయం. అది స్టూవర్ట్పురం దొంగల్లాగా. స్టూవర్ట్పురం దొంగలకి ఎలాగ పేరో, నజరేతులో మంచిది ఉండదు. నజరేతులు అందరూ దొంగలు, నరహంతకులు. దేవుడికి స్తోత్రం. కాబట్టి అక్కడ మంచోడు అన్నవాడు ఎంత ఎదిగినా, నజరేతు నుండి మంచిది ఏదైనా
రాగలదా? దేవుడికి స్తోత్రం. బైబిల్ అందరూ చదువుతారు. బైబిల్ ప్రకారంగా క్రైస్తవుడు జీవించలేదు కనుకే ఇది ఒక మతం, ఇది ఒక మత బోధ అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు వాక్యము అక్షరాలు మనం చదువుకుంటూ పోతే మనకు చదవచ్చు కాబట్టి అక్షరాలు చదువుకోగలమేమో కానీ అక్షరంలో ఉన్నటువంటి మర్మాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని పట్టుకోవడం అందరి వలన కాదు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు దాన్ని పరిశుద్ధాత్మయే దాన్ని బయలుపరచాలి, పరిశుద్ధాత్మే దాన్ని చూపించగలడు. ఓకేనా? ఇప్పుడు దాన్ని చూడగలిగితేనే వాక్యములో యేసు ఎలా ఉంటాడో నీకు అర్థమవుతుంది, వాక్యములో నువ్వెవరో తెలుస్తుంది. ఇప్పుడు అతను కనుగొన్నాడు పిలుపు, నువ్వు నమ్మొద్దు కానీ నా మాట, నువ్వు వచ్చి చూడన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వర్తమానం మనకు అర్థమై ఉంటే మనం ఏం చేయాలా చెప్పండి? వర్తమానమును అనేకులకు పరిచయం చేయాలి. ఎలా? వర్తమానములో మనము జీవించినప్పుడు, దేవుడు స్తోత్రం చెప్దామా? నేను డ్రైవర్ కాలనీ వెళ్ళినప్పుడు నలుగురే ఉండేవాళ్ళు. నేను శిఖరానికి ఎక్కాం కొండ, కంచేపు ఎక్కడం ఆగడం, కంచేపు ఎక్కడం ఆగడం. అయితే ముసలోళ్ళు ఫస్ట్ రోజు మన బాప్తిసాలు తీసుకున్న నయోమి వాళ్ళు ఇంకొక దగ్గర బాప్తిజం తీసుకున్నారు. ముందు వాక్యము గ్రహించిన తర్వాత వాళ్ళు మరలా యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకున్నారు. ముసలోళ్ళు, బాబు వాక్యం బాగుంది, మీ మాటలు బాగున్నాయి, నిజంగా నాకు నచ్చింది, కానీ బాబు నేను పైకి ఎక్కలేకపోతున్నాను అని కింద కూర్చొని వింటాను అనేది. కింద కూర్చుంటే మా సౌండ్ బయటకు వినపడదా? ప్రార్థన చేసాం, కొన్ని మాటలు చెప్పాను, ఎందుకు ఆ మాటలకు పైకి ఎక్కేసింది. ఈ 2-3 వారాల నుంచి చర్చలోకి వచ్చి అంత పైకి ఎక్కేసింది. ఇప్పుడు వాక్యం అర్థమై ఆవిడ ఏం చేసిందంటే, నేను మీ ఆచారాలు ముసలిదే, ఆవిడ ఇస్సాకాళ్ళ అమ్మ, నేను మీ ఆచారాలు ఏమీ చేయను. వాళ్ళ అబ్బాయి చనిపోటుగా నీరుడు 31st నైట్ నేను యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాను, అదే సత్యము, వర్తమానమే నిజం, దేవుడు అక్కడే ఉన్నాడు అని చెప్పి ఇప్పుడు కొండ శిఖరానికి అందించింది సువార్త. దేవుడి స్తోత్రం. వాళ్ళందరూ కూడా దేన్ని చూసి, నువ్వు వర్తమానములో జీవించినప్పుడు పౌలు అంటాడు, నీ నోటి మాట ఉప్పు కలుపునట్లు రుచిగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. నువ్వు మాట్లాడేది వాక్యముతో కలిపి ఉండాల. నీ ప్రవర్తన చూసి, ఏంటి మాట, ఈ ప్రవర్తన, లేకపోతే ఈ కట్టుబాటు, ఈ నియమము ఎక్కడిది అంటే, ఒకసారి రండి వచ్చి చూడండి అని నువ్వు పిలిచినట్టుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఈ వర్తమానం అనేకులకి నువ్వు పరిచయం చేయాలి, ప్రేమించాలి. ఇప్పుడు ఆ జనాలను తీసుకురమ్మని కాదు నేను అంటుంటా, ఆత్మలను రక్షించమని అంటున్నాను. దేవుడికి స్తోత్రం. ఈ రాజ్య సువార్త సకల ప్రజలకు సాక్షార్థమై ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఒకసారి నువ్వు వర్తమానం ప్రకటించు, సాక్షిని పరిచయం చేయి. ఏర్పాట్లు ఉంటే ఖచ్చితంగా వాక్యం వాళ్ళు పట్టుకుంటుంది, వాళ్ళు రక్షించబడతారు. ఓకేనా? లేదు కదా, సాక్షార్థంగా ఉండిపోద్ది. దేవుడు స్తోత్రం. దేవుడు ఎప్పుడు ఎవరికి హెచ్చరిక లేకుండా తీర్పు తీర్చడు. రక్షణార్థమైన సువార్త వేరు, సాక్షార్థమైన నువ్వు ఖచ్చితంగా ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది. దేవుడు 5 రకాల పరిచర్య ద్వారా మరి వర్తమానంలో దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరు? ప్రవక్తలు, అపోస్తులు, కాపరులు, బోధకులు, ఉపదేశకులు, సువార్తకులు. ఓకేనా? దేవుడికి స్తోత్రం. ఈ 5 రకాల పరిచర్య చేయాలి. సువార్తకుడు సువార్త చేయాలి, బోధకుడు బోధ, కాపరి ఏంటి, ప్రవక్త, అపోస్తులుడు, ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. ఏదో నేను వచ్చేసి వినేశాను వెళ్ళిపోయాను అంటే నీకేమర్థమైందో నాకు తెలియదు. నీ రుచి అందరూ చూడాలి. అర్థమైందా? అందుకని వాక్యం మీకు అర్థమవుతుంది, వర్తమానం నీకు అర్థమవుతుంది అంటే నీ క్రియ నాకు కనబడాలి. దేవుడి స్తోత్రం. దేవుడికి కనబడాలి. అప్పుడు ఒకరున్నా ఇద్దరున్నా నేను ఇంట్రెస్ట్గా పరిశుద్ధాత్మ, నేను కాదు, నేనే ఎందుకు పనికి పెంటపై చెత్తలు అంటాడు. పరిశుద్ధాత్మ వాడుకుని
అవసరమైన వారికి ఈ వర్తమానం జీవాన్ని అందిస్తాడు ప్రియులారా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. అందుకని మరి మనం వర్తమానం విస్తరించాలంటే మనకు అర్థమైన దాన్ని షేర్ చేసుకోవాలి. అర్థమైందా? అది రైట్. మంచిది. సమము కొన్ని మాటలు. మూలవాక్యం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి. అదే దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుడి వాక్యం దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, నీ గొప్ప నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి ప్రభా మరలా నీ యవన బిడ్డలతో కూడుకొని వాక్యమును పంచుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తుతులు నాయన, స్తోత్రాలు. సమయమందు అసమయమందు మీరు ప్రయాసపడమని తిమోతితో పౌలులో ఉండి మాట్లాడారు బాబు. మరి తండ్రి, ముగిసిపోయే కాలంలో, చివరి కాలంలో మేమున్నాం. అలాగని లేఖనాలు చెప్తా ఉన్నాయి. మాకున్న సమయం కొంచెమే కనుక సద్వినియోగం చేసుకోమని అయ్యా ప్రభా. అజ్ఞానులుగా కాక జ్ఞానులుగా ఉండమని. ఇదిగో ప్రభా, బుద్ధి కలిగిన కన్యక ఓ ప్రభా దివిటీల్లో నూనె సిద్ధపరచుకొని దివిటి వెలిగించుకొని పెండ్లి కుమారుని రాకడికి సిద్ధపడినట్లుగా ఈ వర్తమానమును గ్రహించినప్పుడు, నీవు ఈ బయలుపాటు మాకు ఇచ్చినప్పుడు మరి తండ్రి ఇదిగో నిద్ర మేలుకొని వేళ అయినను, కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినని గ్రహించి ఇదిగో ప్రభువా మరి యుద్ధోపకరణములు, ఏదో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించి సిద్ధపడమన్నావు కనుక ప్రభువా మరి ఈ ఏర్పాట్లోనే బిడ్డలో మేము వాక్యాన్ని పంచుకొని సిద్ధపడడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మాతో మీరు ఉండండి నాయనా, రంగం మీద మీరు ఉండండి. ఈ బిడ్డలందరితో మాట్లాడండి, ఈ ఆత్మతో నింపండి బాబు. నన్ను మరుగు చేయండి. మీరే మీ పరిశుద్ధాత్మతో నాకు మాకు అందరికీ బోధించి మేము ఓ ప్రభువా నీ వాక్యం పట్ల మేము నీ ప్రత్యక్ష పొందులాగా నీ కృపాదయ సంకల్పం మాకు దయచేయమని మరి ప్రారంభిస్తుండగా మీరు మాకు తోడున్నారు. ముగింపు వరకు మీరే ఉండి మీ గొప్ప ఉద్దేశములు మాతో మాట్లాడమని మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలిగా ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? దయచేసి మరి కొంత సమయం మనం సెల్ ఫోన్లు సైలెంట్లో పెట్టుకుందాం. ఎందుకంటే వాక్యం వినకుండా, వాక్యం గ్రహించకుండా మనల్ని డిస్టర్బెంట్ చేసేది సాతానికి దొరికే ఆయుధం సెల్ ఫోన్ ఒకటి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మరి మన మూలాంశం ఏంటి? పుత్ర శ్రీకారం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పుత్ర శ్రీకారం అంటే ఒక భాగాన్ని మనం మాట్లాడుకున్నాం. పుత్ర శ్రీకారము అనగా ఏంటి? పుత్ర శ్రీకారం మొదటి సబ్జెక్టులో ఏమి నేర్చుకున్నారు మీరు? మనం ఎక్కడ ఉన్నాం? దేవుడి స్తోత్రం. మనం ఎక్కడ వారం? చూడండి, జగత్పునాది వేయబడక మునుపు క్రీస్తులో మనం ఉన్నామని లేఖనం చెప్తుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆదికాండం మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. మొన్న అన్ని విషయాలు మీకు ఏటగా అని చెప్పాను. మళ్ళీ మీకు జ్ఞాపకం రావడం కోసమే నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 1 నుంచి చూద్దాము. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడికి స్తోత్రం. ఏం చేశాడు? మొదటి వచనానికి రెండవ వచనానికి చాలా అంటే అక్కడ కాలం లేదు, కానీ కోటాను కోట్ల సంవత్సరాల కాలం యొక్క వ్యవధి తేడా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. ఇదే దేవుని ప్రత్యక్షత ఉంటేనే ఈ విషయం అర్థమవుతుంది. లేకపోతే మనం ఏం చేస్తామంటే వరుసగా చదువుకుంటూ వచ్చేస్తాం. ముందు రోజు భూమి ఆకాశం చేసేయడము, రెండో రోజు ఇది చేసేయడము, ఈ తర్వాత నన్ను. ఓకేనా? ఇప్పుడు చూడండి,
2:5 చూడండి. అది వరకు పొలముందని ఏ పొదయు భూమి మీద ఉండలేదు లేదు. ఆ ఆ దేవుడికి స్తోత్రం. భూమి అయితే ఉంది, భూమి మీద ఏ చెట్టు, ఏ పొద, ఏ గడ్డి ఏదీ లేదు. ఒకవేళ అక్కడ ఏదైనా ఉన్నది దాన్ని సేద్యపరచాలంటే అక్కడ నరుడు కూడా లేడు. దేవుడికి స్తోత్రం. ఇంకో విషయం ఏంటంటే భూమి మీద దేవుడు అప్పటికి వర్షం అనేదే కురిపించలేదు. ఇందుకే నోవహు కాలములో మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ చూడండి 28 మీకు చూపించాను కదా శిఖరంలో. ఇప్పుడు వర్తమానం అనేది నీకు వరుసగా సీరియల్గా దొరకదు. ఓకేనా? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, స్తోత్రం వెంబడి సూత్రం, కొంత అచ్చట కొంత ఇచ్చట. దేవుడి స్తోత్రం. ప్రపంచమే గొప్ప నాటక రంగస్థలం. అర్థమైందా? ప్రపంచమే. అందులో ఎవరి పాత్ర ఎప్పుడు వస్తుందో అప్పుడే కాపాడతాడు అతను. డైరెక్టర్ అయితే మొత్తం అందరిని కవర్ చేసుకుంటూ వస్తాడు. అర్థమైందా? హీరో ఎప్పుడు రావాలో అప్పుడే హీరో వస్తాడు. అప్పుడు దాకా హీరో అతని పోర్షన్ మాత్రం అతను చేసుకొని పోతాడు అతనికి. ఓకేనా? ఇప్పుడు అతని క్యారెక్టర్ ఏంటో అదే కావాలి మనకు ముఖ్యం. నువ్వు ఎవడి విషయం కావాలో అదే. ఇప్పుడు జగత్ పునాది వేయబడక మునుపు ఎన్నిక చేయబడిన వధువు ఎక్కడుందో ఆది నుండి ప్రకటన వరకు నిన్ను కూర్చున్న లేఖనమే నీకు ప్రత్యక్ష పడుతుంది. దాన్ని అతకాలు అక్కడ నిన్ను కూర్చి ఏమని రాయబడి ఉందో దాన్ని పట్టుకుంటే నువ్వేంటో అర్థమవుతుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతున్నా నా మాటలు? ఇప్పుడు చూడండి అప్పటికి నోవహు కాలంలో జలప్రళయం వస్తుందని నోవహు ప్రకటించాడు. ఓకేనా? ఎందుకు నమ్మలేదు వాళ్ళు? భూమి మీద వర్షాకాలం అనేదే లేదు. బైబిల్ అంతా ఎందుకు చూడండి, నోవహు కాలం తర్వాతే, జలప్రళయం తర్వాతే కాలాలు నిర్ణయించాడు. శీతాకాలం, ఎండాకాలం. ఓకేనా? వర్షాకాలం మేఘదర్శనం పెట్టి ఇక్కడ నుండి శీతోష్ణము ఉష్ణోగ్రతలు ఉండక మానవో ఇక్కడ నుండి అన్నాడు. అప్పుడు వరకు లేవు. అర్థమైందా? కనుక వర్షము లేని కాలంలో జలప్రళయం వస్తుందని చెప్తున్నాడు. ఎవరో అప్పటికే చూడండి నోవహు కాలపు నాగరికతను ఇప్పటికింకా మనం అందుకోలేదట. ఆ నాగరికతను ఇంకా అందుకోలేదట మనం. అందుకనే నోవహు దినాలను పోల్చాడు దేవుడి రాకడ దినాలు. మనిషి కుమారుడు దినములు నోవహు దినముల వలె ఉండును, లోతు దినముల వలె ఉండును అని ఎందుకు పోల్చాడు? ఆ నాగరికతను ఇంకా అందుకోలేదట. అంత డెవలప్ అయింది అప్పుడు సైన్స్. నోవహు దినాల్లో అంత సైన్స్ డెవలప్ అయిన వాళ్ళతో కాలం ప్రకటిస్తుంటే చదువు లేని విద్య లేని వాళ్ళు చెప్తూ ఉంటే ఎవరు నమ్ముతారు? మన స్పేస్లోకి వెళ్ళింది ఆమె ఎవరు? విలియం సునీత. అవునా? విలియం సునీతనే. ఇప్పుడు స్పేస్లోకి వెళ్ళొచ్చింది ఆవిడ. స్పేస్లోకి వెళ్ళొచ్చిన ఆవిడతో మనం 7 డైమెన్షన్స్ కోసం చెప్తుంటే నమ్ముతుందా? నువ్వు 3వ తరగతి కూడా పూర్తిగా చదివి వెళ్ళలేదు. నేను అమ్మో అక్కడికి వెళ్ళొచ్చాను, అంతరిక్షానికి వెళ్ళొచ్చి నాకు నువ్వు పాఠాలు నేర్పడమా అంటది. 7 డైమెన్షన్స్ కోసం విలియం సునీతకి తెలీదు. దేవుడికి స్తోత్రం. సముద్ర గర్భంలో ఏముందో సైంటిస్టులు కనుగోగలుగుతున్నారు. చంద్రమండలంలో ఏముందో కనుగోగలుగుతున్నారు. అగ్ని పర్వతాలు ఎక్కడున్నాయో కనుగోగలుగుతున్నారు. కానీ ఏది ఎప్పుడు అది రంగం మీదకి వస్తుందో వాళ్ళకి తెలియదు. నీకు వాళ్ళు రాకపోయినా పరిశుద్ధాత్మ ప్రత్యక్షత ఉంటే దేవుడు నిన్ను ఎన్నుకుంటే తప్పగాదు నీకు బయటపరుస్తా. దేవుడికి స్తోత్రం. అదే నెరవేరుతుంది. అర్థమైందా? నోవహు నీతిమంతుడు, దేవుడు ఎన్నుకున్న ప్రవక్త. నోవహుతో డైరెక్ట్ దేవుడు మాట్లాడాడు. ఈ తరములో నువ్వు నీతిమంతుడివి. మనుషులు నడకలు చేర్పేసుకున్నారు, నా మాటను ధిక్కరించారు, దేవుని ఆజ్ఞను ధిక్కరించారు. వారి పాపం ఆకాశం అని అంటింది. కనుక ఈ భూమి మీద
నరులతో పాటు ప్రతి జీవరాశిని తుడిచారు, గొప్ప జలప్రాణి వచ్చి పోతున్నారని దేవుడు చెప్పాడు. దేవుడు స్తోత్రం. దేవుడు చెప్పాడంటే ఎవడో నమ్ముతాడా? దేవుడు చెప్పడం అబద్ధమా? ఖచ్చితంగా నా ఓహుతో చెప్తున్నాడు దేవుడు. అదే ప్రకటిస్తున్నాడు నా ఓహు. మరి ఈ కాలాన్ని ముగిసిపోతుంది, టైం దగ్గర అయింది, అంత్యక్రీస్తు పాలన స్టార్ట్ అయింది. బైబిల్ లెక్కల ప్రకారం చూస్తే వధువు ఎత్తుబాటుకి చాలా సమయం దగ్గరలో ఉందని చెప్తుంటే ఎవడో నమ్ముతున్నాడా? ఈ వర్తమానం నమ్ముతున్నారా? అది అందుకే నోవహు దినాలతో పోల్చాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా ఇష్టం నా జీవితం అన్నట్టు నోవహు దినాలతో ఎందుకు పోల్చాడంటే అన్నీ జరుగుతాయి. వాక్యాన్ని నమ్మకపోవడం జరుగుతుంది, మేడలు మిద్దులు కట్టడం జరుగుతుంది అనడా, ఇల్లు కట్టుతూ పెళ్ళు ఆడుచు పెండ్లు కిచ్చుకొనుచు త్రాగుచు తినుచు నారు నాడుచు వ్యాపారములు చేస్తూ అభివృద్ధి చెందుతూ మనుషులు దేవుని పిల్లలు నరుల కుమార్తెలతో పోతూ దేవుని వాక్యమును ధిక్కరించి వారు నడకలు జరిపేసుకున్నారు. ఒకటి కాదు అందులో జరిగింది. ఇప్పుడున్న గందరగోళం అంతా అక్కడ ఉంది, అందుకే దాంతో పోల్చాడు మనకి. ఓకేనా? దేవుడికి ఒక స్తోత్రం. అందుకని అతి వరకు భూమి మీద దేవుడు వర్షమును కురిపించలేదు. ఓకేనా? అప్పటికి నరుడు లేడు. ఓకేనా? అప్పుడు దేవదూతలను సృష్టించుకున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన దేవుడు కావాలంటే ఆయన ఆరాధించే వాళ్ళు కావాలా. మనం చెప్పాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. రైట్. ఇప్పుడు దేవదూతలలో దేవుడు ఒక ప్రధాన దూతను చేసుకున్నాడు. ఓకేనా? అందరికంటే గొప్ప అధికారం ఆధిక్యత దేవుడు వాడికి ఇచ్చాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. వాడి పేరే లూసిఫర్. దేవుడు స్తోత్రం. లూసిఫర్ ఏం చేశాడంటే, ఇది ఎక్కడెక్కడ రాయబడి ఉంది వాడి గురించి చాలా దిక్కులు ఉంది, కానీ ప్రధానమైన ప్లేసులు రెండు చెప్పండి. యెషయా గ్రంథం ఎక్కడ? 14వ అధ్యాయంలో ఉంది. ఓకేనా? ఎహెజ్కేలు 28లో ఉంటుంది. తర్వాత చదువుతురికెళ్ళి నేను విషయం చెప్పేస్తున్నా. దేవుడు స్తోత్రం. వీడేమనుకున్నాడు అనేది నేను చెప్పేస్తున్నాను, మీరు చదివితే మీకు అర్థమవుతుంది. దేవుని కంటే తను తాను హెచ్చించుకొని నాకేం తక్కువ, ఇదంతా నేనే నడిపిస్తున్నాను, నాకు అనుసైగుల్లో నడుస్తున్నాయి, నేనే కదా మొత్తం గాస్పుల్ అంతా నడిపించేది, నేనే కదా ఈ ఈ క్వైర్ ఈ ఆరాధన టీంని నడిపేది, నేనే మొత్తం దీన్ని నడిపించేది, నేను ఆరాధన పొందితే తప్పేంటి, నేను ఎందుకు ఆరాధించబడకూడదు, నేను కూడా దేవుని కంటే ఒక మంచి సింహాసనం వేసుకొని కూర్చొని ఆరాధింపబడితే నాకు అన్నీ ఉన్నాయి, కానీ ఇది ఒకటి నేను ఎందుకు పొందపోవాలా, నేను ఒక దేవుడిగా ఎందుకు ఉండకూడదు అనేటువంటి గర్వపు తలంపు లూసిఫర్లో వచ్చింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎవరు? హృదయంతరంగాలను ఎరిగినవాడు. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, క్రైస్తవుడు అంటే అందరూ క్రైస్తవులు కాదు. దేవుడి స్తోత్రం. ఎందుకన్నాడంటే, దేవుడు ఒక మాట మన నోటికి రాక మునుపు మన హృదయంలో ఉన్న తలం పెరిగిన వాడని భయపడి వాడే దేవుని బిడ్డ. ఆడే దేవుడికి నచ్చినట్టు బ్రతకాడు. దేవుడు స్తోత్రం. భయము భక్తి అన్నాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలవారు అని చెప్పాడు కదా. భయం అంటే ఏంటి? చూసి నమ్మేది కాదు, మాట రాకముందు మనసులో ఉన్న ఉద్దేశాన్ని దేవుడు చూడగలడు అని నమ్మినోడే దేవుని దేవుడుగా నమ్ముతాడు. దేవుడు స్తోత్రం. హృదయంలో ఉండగానే ఆయన ఎరుగును ప్రియులారా మనల్ని. ఓకేనా? ఇప్పుడు సైతాన్ ఎవడో ఆ లూసిఫర్ మనసులో ఆలోచన ఎరిగి వెంటనే ఒక తనుదన్నాడు. దేవుడికి స్తోత్రం. పరలోకం భూమి కలిసే సంచరించేవారు. ఓకేనా? అందుకనే ఆదాము అవ్వలు సృజించాక కూడా దేవుడు సల్లపూటన ఏదైనా వనములో ఆదాము అవ్వలతో దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పాపము భూమి మీద ప్రారంభము కాకమునుపు ఇదంతా దైవ ప్రసన్నతతో దేవుని యొక్క మహిమతో దేవదూతలు దేవుడు సంచరించే వాతావరణం ఇదంతా. ఓకేనా? దేవుడు స్తోత్రం. అప్పుడు ఎప్పుడైతే ఆడు హృదయంలో వచ్చిందో వాడు పాపం చేశాడో వాడిని తందంతి ఇక్కడ పడ్డాడు. ఓకేనా? ఇప్పుడు ఏమైందంటే, ఎప్పుడైతే తలంపు పుట్టిన వెంటనే పాపం వచ్చేసినట్టే మనలోకి, నువ్వు ఎన్ని పాటలు పాడు, ఎంత భక్తి చేయి, ఎంత బోధించు, నువ్వెన్ని కానుకలి,
ఎంతో గంభీరమైన చేయి. తలంపు నీ హృదయంలోకి వచ్చిందంటే పాపం ఉంది. పాపిగా ఎప్పుడైతే నిర్ధారించబడ్డాడో వాడు భూమి పడగానే భూమి నీళ్ళలో ముంచేసాడు దేవుడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. భూమిని నీళ్ళలో ముంచేసాడు, అది పతనం అయిపోయింది, అంతే, కిందకి వెళ్ళిపోయింది, అంతే. అప్పుడు కొంత సంవత్సరాలు, దినాలు, కాలాలు లేవు కనుక దాని సమయాన్ని మనం చెప్పలేం. కానీ ఒకవేళ ఇప్పుడు కాలంతో ముడివేసి లెక్కలే చెప్పాలంటే కొన్ని కోట్ల సంవత్సరాలు కావచ్చు. ఆ తర్వాత దేవుడు మరల ఇది నా కొరకు చేసుకున్నది, దీనిని వీడు క్రమంగా నడుపుతాడు అనుకున్నాం, నా ఉద్దేశాన్ని నెరవేర్చలేదు కాబట్టి నా కుమారునికి దీన్ని అప్పగించి దీన్ని ఏలునట్లు, దీన్ని పరిపాలించినట్లు నా కుమారుని తీసుకొచ్చి దీని మీద పెట్టాలని దేవుడు అనుకుని, అప్పుడు ఆయన ఆత్మ జలముల పైన అల్లాడుతుంది. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు అన్నాడు ఆయన, వెలుగు కలుగుగాక. దేవుడి స్తోత్రం. అప్పుడు వెలుగు కలిగింది. అప్పుడు నీళ్లను వేరుపరిచాడు, చీకటిని వెలుగుని వేరుపరిచాడు. ఆరిన నేల కనబడుగాక అన్నాడు, కలుగునుగాక అనలేదు. చూడండి అక్కడ, కనబడుగాక, దాన్ని బయటకు రమ్మన్నాడు. దేవుడికి స్తోత్రం. అంత ముందే ఉన్న భూమి అది. అప్పుడు భూమి వచ్చిన తర్వాత దాని మీద ఆయన పలుకుతున్నాడు, వాటి వాటి జాతుల ప్రకారం ఫలవృక్షములు మొలుచునుగాక, మృగములను, జంతువులను, పక్షులను, వాటి వాటి ప్రాకు పురుగులను, సమస్తమైన వాటిని నేల మొలిపించునుగాక. మట్టిలో నుండే వచ్చేయండి. దేవుడికి ఒక స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చేశాడు? మీ అబ్బాయికి ఒక ఇల్లు కడతాం, ఓకేనా? పిల్లలు నిన్ను అడగక ముందే, పిల్లలు పుట్టక ముందే పిల్లల కోసం ఒక ప్లానింగ్ ఉంటుంది, ఓకేనా? ఒక ఇల్లు కట్టాలా, అవునా? ఆ ఇల్లు ఎలా ఉండాలి? దానికి ఒక ఏసీ ఉండాలా, దానికి ఒక గార్డెన్ ఉండాలా, దానికి ఒక కాంపౌండ్ వాళ్ళు ఉండాలా, ఇల్లు ఎలా ఉండాలి, తోటలు ఎలా ఉండాలా, ఇంటి ముందు ఒక కుక్క ఉండాలా, పావులు ఉన్న ఒక ఆవు ఉండాలా, ఒక గేదె ఉండాలా, ఓకేనా? అన్ని ప్లాన్ చేసుకుంటాం, ఓకేనా? అలాగనే దేవుడు ఏదేను వనము ఆదాము కొరకు సింహాలను, పక్షులను, సర్వజీవులను తన కొరకు సృష్టించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సృష్టించి సమస్తము ఆయన అంటున్నాడు, చూడు, అవన్నీ తన కుమారుడు పాదముల కింద పెట్టాడు. దీనంతటి మీద నీకు అధికారం ఉంది, దీన్ని నువ్వు వేలాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. సమస్తము మీరు వేలండి. ఆయనకి ఇచ్చాడు, కుమారుడికి ఇచ్చాడు దీన్నంతా. దేవుడి స్తోత్రం. ఆదాము ఎవరు? ఇప్పుడు దేవుని కుమారుడు. ఆదాముకి ఏ తల్లి తండ్రికి పుట్టలేదు, దేవుని కుమారుడు. జగత్పునాది వేయబడక మునిపే దేవునితో ఉన్న ప్రజలు, అందుకే యోబుతో అంటున్నాడు, జ్ఞానము లేని బుద్ధిమాలిన వారి మాటలని నిన్ను నువ్వు కించపరుచుకొని నా మీద కోప్పడుతున్నావేట్రా నువ్వు? ఈ భూమికి గెడలు, అగాధ జలములకు గెడలు వేయలేనప్పుడు, భూమి పుట్టించలేనప్పుడు, ఉదయ నక్షత్రాలు ఏకమై కీర్తనలు పాడుచున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నాతో ఉన్నావు. దేవుడికి స్తోత్రం. నువ్వెవరివి? నేనెవరిని? సాక్ష్యం అయితే ఇస్తున్నావు, ధైర్యాన్ని ఎందుకు కోల్పోతున్నావు? నువ్వెక్కడున్నావు అని గద్దించాడు. అప్పుడు అంటాడు, ప్రభువా క్షమించు, వీళ్ళ మాటలేని బుద్ధిహీనతగా మాట్లాడాను, నా పాపము క్షమించని తన్ను తాను సరి చేసుకుని అంటాడు, నా దేవుడు సజీవుడు, పూర్వ వైభవం మరలా నేను చూడగలను అని సాక్ష్యం ఇచ్చాడు. విశ్వాసాన్ని రేపాడు మాట. ఎక్కడ? అప్పుడు యోబు గ్రంథం చదివితే మతిపోద్దు. 7 డైమెన్షన్స్ అక్కడే ఉన్నాయి యోబు గ్రంథంలోనే. పరిమాణాలన్నిటి గురించి యోబు మాట్లాడాడు. 1వ పరిమాణం ఏది? 1, 2, 3 భూమి మీద ఉన్నాయి, ఓకేనా? 4వ పరిమాణం ఏది? పరదైసు. అయితే అది ఒకప్పుడు ఎక్కడ ఉండేది? కిందన ఉండేది. కానీ 4వ పరిమాణమే సైన్స్. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు 5వ పరిమాణం పాతాళం. 6వ పరిమాణం ఎక్కడ ఉండేది అంటే పాతాళంలోనే ఉండేది పరదైసు. అప్పుడు కూడా ఎప్పుడు పైకి వెళ్ళింది? రైట్. పాతాళములో ఉన్న నోవహు కాలము నుండి, పూర్వం నుండి దేవుని ఎదురు చూస్తూ హతసాక్షులుగా నిద్రించిన వారిని అందరినీ శిలువ మరణము తర్వాత పాతాళపు గడియలు తీసి ఆయన పరదేశం శరగా
ఎఫెసీ పత్రికలోనే ఉందా? పట్టుకొని పోయాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? అది 6వ పరిమాణం పైకి వెళ్ళిపోయింది, 3వ ఆకాశానికి. ఓకేనా? దేవుడికి స్తోత్రం. 6వ పరిమాణం దాటిన తర్వాతే 7వ పరిమాణం దేవుడు ఉండే స్థలం. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఇప్పుడు ఆదాము ఎప్పుడైతే దేవుడి సమస్తాన్ని ఆదాముకు అప్పగించాడో, ఇప్పుడు ఆదామే దేవుని కుమారుడై ఉన్నాడు. ఓకేనా? ఆదాముకి ఏ తల్లిదండ్రులు లేరు, అతడు దేవుని కుమారుడు. సృష్టి యాల్తాడని ఆయనకు అప్పగిస్తే ఇప్పుడు సైతాన్ గడ అక్కడికి వచ్చి పాపాన్ని తెచ్చాడు. ఇదంతా మీకు చెప్పాను కదా ముందు. దేవుడి స్తోత్రం. సృష్టిని ఏలి దేవుని చిత్తము నెరవేర్చవలసిన వాడు పడిపోయాడు పాపంలో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆదాము పాపము చేసి పడిపోయిన తర్వాత భూమి అంతా శాపగ్రస్తమైపోయింది. మరలా భూమి అంతా శాపగ్రస్తమై శపించబడిపోయింది. రోగాలు, తెగుళ్ళు, మరణం, ప్రమాదం, శాపం, పాపం అంతా భూమి మొత్తం స్మాష్ అయిపోయింది ప్రియులారా. దేవుడికి స్తోత్రం. మరలా దీన్ని పునరుద్ధరించాలంటే ఎవరు రావాలా? కుమారుడి ద్వారా, ఒక కుమారుడి ద్వారా పతనం అయితే తర్వాత మరలా దాన్ని పునరుద్ధరించి ఆ పాపం నుండి విడిపించాలంటే మరలా దేవుని కుమారుడే రావాలా. దేవుడికి స్తోత్రం. చూడండి, ఆదాము తర్వాత గొప్ప గొప్ప ప్రవక్తలు వచ్చారా? ఏలియా ఎలాంటోడు? భూమిని ఆకాశాన్ని తలకిందులు చేశాడు. ఎలీషా, యెహెజ్కేలు, యిర్మియా, అబ్రహాము, మోషే, ఎందరో ప్రవక్తలు వచ్చారు. యోహాను, వాళ్ళు మాట్లాడితే మరణంలోంచి కూడా లేపారు చాలా మందిని. ఓకేనా? దేవుడి స్తోత్రం. చనిపోయిన వాళ్ళు లేపారా? లేపగలరేమో కానీ ఒక మనిషిని పాపిని నీతిమంతుడుగా మార్చలేరు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. రోగం నుంచి విడిపించవచ్చు దేవుని ఆత్మ ద్వారా, కానీ ఒక మనిషిని ఏ పాపం వల్ల పతనం అయిపోడో ఆ పాపానికి శిక్ష నరకమే. నరకము నుండి, పాపము నుండి ఏ ప్రవక్త ఎవరు విడిపించ. సమూయేలు ప్రవక్త పాతాళంలో కూర్చున్నాడు సాతాను స్వాధీనంలో. ఓకేనా? అందరికీ వాళ్ళకి విమోచన కావాలా. దేవుడికి స్తోత్రం. అందుకే మొదటి ఆదాము పడిపోయినప్పుడు మరలా కడపటి ఆదాముగా యేసు ప్రభు, దేవుడు యేసు క్రీస్తుగా వచ్చాడా? దేవుడి స్తోత్రం. ఇప్పుడు దేవదూతల దగ్గరికి వెళ్ళాడు. మొత్తం దానికి దీనికి సంబంధం తెగిపోయింది. ఇప్పుడు తిరిగి మరలా నరుడు మనిషి దగ్గరికి వెళ్ళాలి అంటే మానవ జాతి ఎలా రావాలా? ఆదాము ఎలా పుట్టాడు? దేవుని మాట ద్వారా. ఓకేనా? ఇప్పుడు జనులందరూ అలాగ రావాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళిక నేను ఎలా మార్చాడంటే, ఇది నిజమా అని చెప్పి సైతాను నిన్ను ఎక్కడ పెడతాడంటే, నిన్ను అస్సలు శత్రువుగా రాడాడు, వాక్యంతో వస్తాడు. ఎన్నాళ్ళు దొంగోడిని చూసినప్పుడు ఆడు బట్టలు ఆడి ఆశం చూసి దొంగోడిలా ఉన్నాడని గుర్తించేవారు. ఇప్పుడు దొంగోడే దొరలాగా ఉంటున్నాడు. అవునా? వాంచి నీట్గా తయారవుతున్నాడు. ఆడు దొంగోడే నాణాలు కట్టం. పాస్టర్లు కూడా అంతే. పాస్టర్లు కూడా వాళ్ళు మంచి హోందాగా బైబిల్ పట్టుకుని టిక్ టాక్ తయారై కారులు వేసుకుని మర్మం వాక్యాన్ని సత్యములోంచి వంకరగా తిప్పడానికి ఆకర్షణీయమైన మాటలతో వస్తారు ప్రియులారా. దేవుడికి స్తోత్రం. సైతాన్ అదే అన్నాడు. ఏమన్నాడు? ఇది నిజమా అంటే దేవుడు అబద్ధం చెప్పాడని కదా అర్థం. అప్పటికే ఒక కంచు కోటలాగా వాక్యపు కోటను కట్టాడు. సూటిగా చెప్పాడు దేవుడు. 100 సార్లు చెప్పేవాడు కాదు, దేవుడు మాట మార్చుకునేవాడు కాదు, యాబాలాభంగా మాట్లాడేవాడు కాదు. దేవుని మాట అవునంటే అవును, కాదు. మీరు ఆ పండు తినను దినమున చచ్చిపోతారు. అది తినలేనప్పుడు మిమ్మల్ని ఏది చేయదు. దేవుడు స్తోత్రం. వీళ్ళకేంటి? జలములు, ఆకాశం, పక్షులు, మృగాలు వారి చేతుల్లో ఉన్నాయి. వాళ్ళకి అధికారం ఉంది, వారు చెప్పినది వినాలి. కానీ అన్నాడు, దాన్ని ముట్టిన వెంటనే మీ అధికారం పోద్ది, మీరు చచ్చిపోతారు అన్నాడు. ఓకేనా? మరి దేవుని మాట నమ్మాలి కదా. దేవుడి స్తోత్రం. ఈరోజు నిన్ను కూడా సైతాన్ అలాగే మాట్లాడతాడు. పర్వాలేదు, ఇది చేయొచ్చు. ఎవరన్నారు? చక్కని బోధ చేసాడు.
ఇంత మంచి దేవుడు, మీకు ఇంత సృష్టించాడు, ఇంత అధికారం ఇచ్చాడు, మీరు ఏది చెప్తే జరుగుతుంది, దేవుని పోలిక, దేవుని స్వరూపం. అలాంటిది పండు తింటే చంపేస్తాడే మిమ్మల్ని. అది ఎంత తప్పు. దేవుడు అంత చెడ్డోడు అనుకున్నావా? దేవుడు ఎంత మంచోడు తెలుసా అని బోధించాడు వాడు. నిజమే కదా అనుకున్నారు వాళ్ళు. ఈ తింటే చంపేస్తాడా? అలాగ బోధింతాడు వాడు మన దగ్గరికి వచ్చి. సైతాను గారి బోధ అలాగే ఉంటుంది. అందుకే అంటాడు, మనిషిని కట్టుదిట్టం చేయడు, అధికారం స్వతంత్రం ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే గెలిచేవాళ్ళు, పోరాడేవాళ్ళు, నమ్మేవాళ్ళు, విశ్వాసులు కావాలి దేవుడికి స్తోత్రం. అంతేగాని పిరికోళ్ళకి నీ ఎట్టో వచ్చినట్టు బతికేసి మళ్ళీ రా ప్రభు వాళ్ళు నన్ను కొట్టేసాడంటే వారు ఎదవా పోరాడమని ఆయుధం ఇచ్చాను, ఇచ్చిన ఆయుధం పక్కన మారేసి నువ్వు వాడి చేతిలో చచ్చి నా దగ్గరికి పోతున్నాడు, నీకు నరకం తప్ప రెండోది ఉండదు అంటాడు. నమ్మిన వారు కావాలి ఆయనకి. అవ్వమ్మ ఏం చేసిందంటే, ఇది నిజమంటే గంటల బోధిని ఖచ్చితంగా తప్పు చేసింది. ఓకేనా? దేవుడికి స్తోత్రం. ఇప్పుడు సైతాను ఎప్పుడైతే పాపంలో పడుకుంటాడు, పోయి అయిపోయాడు, అంతే ఇంకాడు మొత్తం ఆ స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. చూడండి, అక్కడ ఒక బైబిల్ ఇచ్చాడు. ఆ సంగతి తెలుసా మీకు? ఆదాముకు ఒక మొత్తం చట్టం అంతా రాసి ఆయనకు ఒక గ్రంథం ఇచ్చాడు. ఎప్పుడైతే ఇటు పాపంలో పడ్డారు వీళ్ళు, ఆ గ్రంథాన్ని ఆడు తీసుకున్నాడు. హక్కు మొత్తం ఆడుకుంది. ఈ భూమి మీద ఉన్న సకల సృష్టి మీద ఆడికే అధికారం ఉంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి హక్కుపత్రాలు వాడు తీసుకున్నాడు. ఇక ప్రాణభయంతో ఉన్నాడు. విడిపించాలంటే అప్పుడు దేవుడు రంగం మీదకి వచ్చి, ఇదిగో నా పిల్లల్ని ఎవరు దేవదూతలు రాలేరు, వాళ్ళ వల్ల కాదు, ఏ దేవదూతలు తిరిగి వాళ్ళని రక్షించలేరు. అలాగని పంపిన ప్రవక్తలు ఎవ్వరు మానవులు విమోచించలేరు. ఎందుకంటే వాళ్ళు పాపం ద్వారా, లైంగిక కార్యం ద్వారానే వస్తున్నారు. ఓకేనా? వాళ్ళందరూ పాపం చేస్తున్నవాడు ఎవడు విడిపించలేడు. ఇప్పుడు దేవుడే రంగం మీదకి రావాలి. అందుకే అన్నాడు, స్త్రీ సంతానమునకును నీ సంతానమునకును వైరము కలుగు చేయుదును. సర్ప సంతానం గురించి చెప్పాను కదా మీకు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. స్త్రీ సంతానం అంటే ఎవరు? యేసుక్రీస్తు. అవునా? సర్ప సంతానం ఎవరు? పాములే. వీళ్ళు అంటున్నారు, అవ్వ తప్పు చేసిందా, అవ్వ పాపం చేద్దా. ఓరి పిచ్చోడా, మూర్ఖుడా, నీ సంతానానికి స్త్రీ సంతానానికి యుద్ధం ఉందని చెప్తాడు. పాములతో యుద్ధం చేయడానికి వచ్చాడా యేసు ప్రభు? ఖచ్చితంగా సర్పానికి ఒక సంతానం ఉంది, సైతానికి ఒక సంతానం ఉంది. వాడి విత్తనం భూమి మీద విస్తరించింది, ఆ జనములు విస్తరించారు. వాళ్ళే ఇప్పుడు ఆత్మీయుని చెడగొట్టి నరకానికి తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి దేవుని ప్రజలకి యుద్ధం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. లోకమంతా పాపంతో మునిగిపోయిన తర్వాత యేసు ప్రభువే ఇప్పుడు రంగం మీదకి రావాలి. దేవుడికి స్తోత్రం. అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడు వచ్చాడు? 4000 సంవత్సరాల తర్వాత వచ్చాడు. ఓకేనా? ఈ మానవ చరిత్ర, మానవ సృష్టి నిర్మాణం జరిగి ఎన్ని వేల సంవత్సరాలు? ఇప్పుడు 6000 సంవత్సరాలు. ఓకేనా? ఆదాము మొదలుకొని నోవహు దినముల వరకు 2000 సంవత్సరాలు. నోవహు దినములు మొదలుకొని యేసుక్రీస్తు రంగం మీదకి వచ్చే వరకు 2000 సంవత్సరాలు. ఓకేనా? అప్పుడు నుండి ఇప్పటికి 2000 సంవత్సరాలు. ఓకేనా? ఇప్పుడు యేసు ప్రభు రంగం మీదకి ఎప్పుడు వచ్చాడు? 4000 సంవత్సరాలు తర్వాత భూమి మీదకి వచ్చాడు. ఓకేనా? దేవుడి స్తోత్రం. విజాగ్రత్త వినండి, ఇప్పుడు నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేశానంతే. ఓకేనా? ఇప్పుడు 4000 సంవత్సరాలు ఎందుకు వీళ్ళకి సమయం ఇచ్చాడు? దేవుడు ఏది కూడా ముందుగా ప్రకటించకుండా, దేవుడికి స్తోత్రం, ముందు ప్రకటన లేకుండా తీర్పు తీర్చడు ప్రియులారా. ప్రతి ముందు తెలియజేస్తాడు సువార్త. అందుకే నీ దగ్గరికి వచ్చింది. దేవుడి స్తోత్రం. ఆ దేవుడికి తెలియదు ఏంటి వెళ్తాను, తెలుసు, ఆయన ముందే చట్టాన్ని నీకు చెప్తున్నాడు. ముందు ప్రకటన, తర్వాత తీర్పు. దేవుడికి స్తోత్రం. ముందు సకల ప్రజలకు సాక్షార్థమై ఈ సువార్త ప్రకటించబడాలి. నమ్మిన వాడికి రక్షణ, నమ్మలేనోడికి శిక్ష. అందుకని 4000 సంవత్సరాల వ్యవధిని ఆయన అనుకున్న ప్రణాళికలో ఉన్న ప్రజలందరూ వచ్చేయాలి భూమి మీదకి. దేవుడికి స్తోత్రం. ఆ ప్రజలందరి కొరకు సమయం ఇచ్చాడు. అప్పుడు నుండి ప్రవక్తలను పంపడం మొదలెట్టాడు. దేవుడి స్తోత్రం.
ప్రతి గ్రంథములోను ఇదిగో క్రీస్తు వస్తున్నాడు. చూడండి, ఆదికాండం నుంచి కూడా ప్రతి గ్రంథంలో క్రీస్తుని చూపిస్తున్నాడు ఆయన. ప్రజల విమోచన కొరకు ఇదిగో క్రీస్తు వస్తున్నాడు, క్రీస్తు వస్తున్నాడు. సొలొమోనులో ఆయన చూపించాడు, దావీదులో ఆయన చూపించాడు, ప్రవక్తల్లో ఆయన చూపించాడు. అవునా? మరి నయోమిలో వధువుని చూపించాడు, బోయాజులో క్రీస్తుని చూపించాడు. దేవుడికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. వాళ్ళకి అర్థం కాలేదు, కానీ ఇజ్రాయేల్కి అర్థమైంది. ఏమని? మెస్సీ వస్తున్నాడని అర్థమైంది. ఆ మెస్సీ కోసమే వీళ్ళు ఎదురు చూశారు. ఓకేనా? ఇలా 4000 సంవత్సరాల తర్వాత ఛాయలు, గుర్తులు అన్ని చెప్పాడా? ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా. ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఇదిగో మనకి కుమారుడు అని యెషయా చెప్పాడు. యెషయా అయితే సమస్తం చూశాడు ప్రియులారా. ఆయన జననం, మరణం కూడా, పునరుత్థానం, 1000 ఏళ్ల పాలన, పరలోక సమస్తం చూశాడు యెషయా. దేవుడికి ఒక స్తోత్రం. ఇప్పుడు ఇవన్నీ చూపించిన తర్వాత 4000 సంవత్సరాల తర్వాత రంగం మీదకి వచ్చాడు. ఓకేనా? రంగం మీదకి వచ్చిన తర్వాత ఆయన ఎలా వచ్చాడంటే, ఎలా వచ్చాడు? యేసు ప్రభు వేసుకున్న బట్టలు చూడండి, యేసు ప్రభు తల్లిదండ్రుల పరిస్థితి చూడండి, ఆయన పుట్టిన ఆ స్థలము చూడండి, ఆయన పెరిగిన గ్రామం చూడండి, ఆ బెత్లెహేము చూడండి, ఆ నజరేతు చూడండి, అతని సహవాసం చూడండి. చాలా దీనస్థితిలో, సామాన్యతలో వచ్చాడు ప్రియులారా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు యేసును చూసి వీళ్ళెవ్వరూ కూడా ఆయన మెస్సీ అని గ్రహించలేకపోయారు. అర్థమైందా? వీళ్ళు ఏం చూస్తున్నారు? ఇప్పుడు మెస్సీ వస్తాడు, ఏ రాజు కుటుంబంలో పుడతాడు అంటున్నారు. కానీ రోజు చదువుతున్న వాక్యం ఏంటి? ధర్మశాస్త్రం. దేవుడి స్తోత్రం. అందులో ఏమని రాయబడి ఉంది? కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానములకు అధిపతి దేవుడు అని ఉంటుంది. దేవుడికి స్తోత్రం. ఖచ్చితంగా వీళ్ళు కనుక వాక్యాన్ని చూస్తుంటే మెస్సీయ వచ్చాడే దానికి అర్థమవును. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎక్కడ ఉన్నామో మీకు అర్థం అవ్వాలని. ఈయన వాక్యము చూస్తుంటే యేసుని మెస్సీగా గుర్తించుదురు. వాక్యం చూడలేదు, వీళ్ళు మనిషిని చూస్తున్నారు. ఓకేనా? దేవుడు ఎక్కడున్నాడు? వాక్యంలో ఉన్నాడు. ఒకడు అంటాడు, దేవుడు ఒక బత్తాయి పండ్లు అంటాడు. ఏంటంట? బత్తాయి కాయనంట వల లేనప్పుడు అంట కాయ అంటాం, ఒలితే తొనలు అంటాం. అందుకనే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు, అయినా సరే దేవుడు ఒకడే. నేను బత్తాయి పండ్లు అంటాడు అని చెప్పాడా బైబిల్లో ఎక్కడన్నా? ఒకడంట దేవుడు అంట నీరులో అంటాడంట. ఫ్రిడ్జ్లో పెడితే ఐసిగా అంటున్నారా యూట్యూబ్లో మెసేజ్లు? ఫ్రిడ్జ్లో పెడితే గడ్డ అవుతుందంట. ఇన్ని రకాల కోరి బుద్ధిహీనుడు ఆయన అంటున్నాడు, నేను వాక్యమై ఉన్నాను అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. నేను ఎక్కడ నీరై ఉన్నాను, కొండై ఉన్నాను, కాయ ఉన్నాను గడపలే. నేను వాక్యమై ఉన్నాను. దేవుడికి స్తోత్రం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుని ఉండెను. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడై శరీరధారిగా మన మధ్యకి. ఇంతకంటే తేటగా ఏముందండి? వాక్యమే శరీరమై కృపా సత్య సంపూర్ణుడై మన దగ్గరికి వచ్చాడని వాక్యం చెప్తుంటే, ఇప్పుడు వాక్యంలో చూసేడితే నువ్వెవరువా దేవుడే ఏం చేస్తున్నాడో నీకు అర్థమవుతుంది. వాక్యాన్ని పక్కన పెట్టి మనుషుని చూస్తున్నారు. దేవుడి స్తోత్రం. అందుకని 4000 సంవత్సరాల తర్వాత వచ్చాక యోహాను ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని చెప్పాడు? నన్ను పంపినవాడు నీవు బాప్తిసమిచ్చుచుండగా ఏ వ్యక్తి నీ దగ్గరకు వస్తాడో ఆ వ్యక్తి మీదకి పరిశుద్ధాత్మ దిగి రావడం నువ్వు చూస్తావు. ఆ ఆత్మ ఎవరి మీద దిగుతుందో అతడే మెస్సయ్య, అతనే అభిషక్తుడు, అతడే లోక పాపాలను మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్లని నన్ను పంపిన వాడు దేవుడు చెప్పాడు. యోహాను గారు ఎంతకాలం చేశాడు సేవ? 6 నెలలు. 6 నెలలు సేవకి 30 సంవత్సరాలు అరణ్యంలో దేవుని చేత తర్పిది పొందాడు. 6 నెలలు ఆయన చేసిన సేవ అంతా ప్రపంచాన్ని కదిలించేసింది మహాప్రవక్తగా యోహాను చరిత్ర. దేవుడికి స్తోత్రం. 6 నెలల సేవ. ఇవాళ నాకు 50 సంవత్సరాలండి, 70 సంవత్సరాలని ఇంకా వాక్యం వెళ్ళలేదు. దేవుడికి స్తోత్రం.
6 నెలలు చేసిన సేవలో మెస్సియా ఎవరో కనుగొన్నాడు. ఆయన అంటాడు, ఆయన దేని చూసి చెప్పాడు మెస్సియా అని? ఆయనే దేవుని గొర్రెపిల్లని. పంపిన వాడు నాకు ఒక సూచన చెప్పాడు. ఆ పౌరాన్ని ఎవరని చూసారా? ఆత్మ దిగడం ఎవరు? ఆయనే చూశాడు. ఎవరు నమ్మలేదు. కానీ చూసిన వాడికే తెలుస్తుంది ప్రియులారా. అవునా? నేను పంపిన వాడు నాకు ఒక గుర్తు చెప్పాడు. నీవు బాప్తిసమిచ్చుచుండగా ఎవరి మీదకి ఆ పావురం ఆకారంలో పరిశుద్ధాత్మ దిగి వస్తాడో ఆయనే మెస్సియా అని. ఈయన మీదకి దిగి రావడం నేను చూశాను. అందుకే అన్నాడు, మహోన్నతుడా, నీతోటి నేను బాప్తిసం నీ దగ్గర పొందవలసి ఉండగా నువ్వు నా దగ్గరికి రావడం ఏంటి నాయనా అన్నాడు. నీతి యావత్తు ఇప్పటికి ఇలా జరగని ఎదురు కానిమ్మన్నాడు. దేవుడి స్తోత్రం. దేవుడై ఉండి కూడా ఆయన కుమారుడుగా వచ్చాడు కదా. ఇప్పుడు ప్రతి మనిషి జీవితంలో 5 కార్యాలు జరగాలన్నాడు. ఓకేనా? ఏంటంటే ఇప్పుడు 1 నీతిమంతుడిగా, 2 శుద్ధీకరించబడాలి, ఆత్మతో నింపబడాలి, వాక్యము పరిశోధనలో నిలబడాలి, అప్పుడు కుమారుడుగా స్వీకరించబడాలి. దేవుడి స్తోత్రం. ఇప్పుడు మరి మనం అలాగున్నామా? ఒకసారి పరీక్షించుకోండి. నీతిమంతుడుగా మనం తీర్చబడ్డామా? ఎలా తీర్చబడతాం? రోమపత్రిక 3వ అధ్యాయము చూడు. సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి చూడండి, అలా కాదు, 22వ వచనం. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదని నమ్ము ప్రతి వారికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు గాని అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. దేవుడికి స్తోత్రం. ఓకేనా? నీతిమంతుడుగా మనం ఎలా తీర్చబడుతున్నాం? యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి. ఎలాగ విశ్వాసము? జగత్పునాది వేయబడక మునుపు మనం దేవునిలో ఉన్నామని నమ్మి దేవుడే క్రీస్తుగా శరీరధారిగా వచ్చి మన కొరకు ప్రాణం అర్పించాడని దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏబేలి అర్పణ అంగీకరించాడా? కయ్యేను అర్పణ అంగీకరించాడా దేవుడు? ఏబేలు ఎందుకని? కయ్యేనే శ్రేష్టమైన బలి ఇచ్చాడు కదా. మరి ఏబేలు ఎందుకు మరి అర్పణ అంగీకరించాడు దేవుడు? దేవుడు కోరుకున్నది ఏంటంటే మనిషి రక్తములో పాపముంది. దేవుడి స్తోత్రం. ఇప్పుడు చూడండి, మనకైనా జబ్బు జ్వరం వచ్చింది, టెస్టులు చేయాలా? మాసము కోసి కట్టుకెళ్తాడా? రక్తం తీస్తాడా? రోగాలన్నీ రక్తములోనే ఉన్నాయి. అక్కడే పాపం జరిగింది. ఓకేనా? అందుకే రక్తానికి చెడిపోయింది, రక్తమే కలుషితమైంది కనుక రక్తమే విమోచన. దేవుడి స్తోత్రం. అందుకని యేసుక్రీస్తు ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అందరినీ కుమారులుగా చేసుకోవాలనుకుంటున్నాడా, లేకపోతే కొందరినే చేసుకోవాలనుకుంటున్నాడా? అందరికీ పుత్ర శ్రీకారం చేయాలనుకుంటున్నాడా, కొందరికేనా? ఒకవేళ అందరినీ దేవుడు తన పిల్లలుగా స్వీకరించాలనుకుంటే ఎన్నిక చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఆయన ఎన్నికలో కొందరు ఉన్నారని ఆయన చెప్పవలసిన అవసరం లేదు. ఆయన ప్రత్యేకమైన తరగతి ప్రజలు ఆయనకు ఉన్నారని చెప్తున్నాడు. కొరకే విమోచించడానికి వచ్చాడు. ఇదే లోకం అంగీకరించలేని విషయము. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ అందరికీ విమోచన జరిగిస్తే, అందరినీ పుత్ర శ్రీకారంలో పిల్లలుగా స్వీకరించాలనుకుంటే, జగత్పునాది వేయబడక మునుపు గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఎందరైతే అంగీకరించబడ్డారో వారికే విమోచన అని చెప్పడు ఆయన. అలా చెప్తాడా? అందరికీనంటాడు. ఓకేనా? వీళ్ళు ఏమంటారంటే యేసుప్రభు అందరికీ దేవుడే ఆయన. దేవుడి స్తోత్రం. ఫరోను పుట్టించి దేవుడు. మరి ఏమంటున్నా రోమపత్రికలో చూడు, నా బలము, నా పరాక్రమము,
నా మహిమను చాటుడికే నేను సృష్టించాను. ఉగ్రత ఘటముగా, ఉగ్రత కోసం పుట్టించాడు. అందుకే గాని యేసు ప్రభు అందరికీ ప్రభువే. సైతాన్ గారికి ప్రభు కదా. దేవుడికి స్తోత్రం. యేసు ప్రభు అందరికీ ప్రభు అంటారు, అందరికీ ప్రభువే. కానీ కొందరికే విమోచన, కొందరే ఎన్నికలో ఉన్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చాలా తేటగా ఎడది చెప్తున్నాడు ఆయన. ఓకేనా? ఇప్పుడు చూడండి, రైట్. అయితే ఇప్పుడు యేసు ప్రభు 4,000 సంవత్సరాల తర్వాత రంగం మీదకి వచ్చి అలాగా సముద్రం ఒడ్డున నడుచుకుంటూ వస్తున్నాడా? అక్కడికి వచ్చినప్పుడు కొందరు వ్యక్తులు వలలు ఉతుక్కుంటున్నారు. చేపలు పట్టుకునే జాలర్లు ఉన్నారు. ఎవరు? పేతురు, యాకోబు, యోహాను, అంద్రేయ వాళ్ళు. వాళ్ళని అలా చూసి అన్నాడు, మీరు వచ్చి నన్ను వెంబడించండి అన్నాడు. దేవుడి స్తోత్రం. దేటయ్యా, నువ్వెవరో మాకు తెలదు. మేము కొన్ని చేపలను పట్టావు, మా బాబు మా అమ్మ మాకు కొన్ని ఫ్యామిలీలు ఉన్నాయి, మాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, చేపలు అమ్ముకోవాలా? ఇప్పుడు నీ కూడా రమ్మంటావు, ఇప్పుడు నువ్వెవరో మాకు మొఖం తెలదు అని అన్నారు వాళ్ళు. మీరొచ్చి నన్ను వెంబడించండి అనగానే వాళ్ళు పాలైపోయారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ఈ మాటలు, మీకు కొంచెం లోతుగా ఆలోచించండి. ఇప్పుడు చూడండి, అయ్యా మీతో నేను వస్తాను, మీతో నిన్ను మేము వెంబడిస్తాం, నువ్వు ఏదో గొప్ప మహిమగల బోధకుల్లో ఉన్నావు, నీ మాటలు చాలా ఇదిగా ఉన్నాయి, నీతో మేము వస్తాం, నీ పరిచర్య చేస్తాం, నువ్వు చెప్పింది చేస్తామని యాకోబు కానీ పేతురు కానీ వీళ్ళు ఎవరన్నా అన్నారా? వాళ్ళు వెంబడిస్తాం, మేము వస్తామని అనలేదు. యేసు ప్రభువే మీరు రండి నన్ను వెంబడించండి. ఆయనే వాళ్ళని ఎన్నుకున్నాడు. యేసు ప్రభుని వీళ్ళు ఎన్నుకోలేదు. యేసు ప్రభువే వారిని ఎన్నుకున్నాడు. దేవుడికి స్తోత్రం. వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నమై ఉండగా, వాళ్ళ పనులు ఉన్నారు, వాళ్ళు బిజీగా ఉన్నారు, వాళ్ళ పనులు చేసుకున్నప్పుడు అవి కాదు, మీరు వచ్చి నన్ను వెంబడించండి అన్నాడు. దేవుడికి స్తోత్రం. అబ్రహాము తన తండ్రి పనిలో బిజీగా ఉన్నప్పుడు అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు. ఓకేనా? మోషే తన మందను కాచుకుంటూ ఉన్నాడు. మోషేని వెళ్ళి పిలిచాడు. మోషే దేవుడి కోసం రాలా. అబ్రహాము దేవుడితో వస్తానని అనలే. పేతురు, యాకోబు, ఆంద్రేయ వీళ్ళందరూ మేము వస్తామయ్యా అని అనలేదు. మీరు వచ్చి నన్ను వెంబడించండి. దేవుడికి స్తోత్రం. ఎవరు వీళ్ళు? జగత్ పునాది వేయబడక మునుపు ఆయన ఎన్నికలో ఉన్నవారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యోధాని దేవుడు ఎన్నుకున్నాడా? యోధాని దేవుడు ఎన్నుకోలేదు. ఆడే వచ్చి కలిచాడు. ఇష్యూలు వద్దన్నారు. ఈడు బరబ్బతో తిరిగినాడు, ఈడు వద్దు ప్రభు అంటే అలాగ ఆలోచించి కూడా నేను అలా కాదు, నీతో ఉండాలని ఉంది, నా మనసులో ఆగుతుంది అంతా వచ్చాడు. సరే రానివ్వండి అన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యోధ ఎందుకు వచ్చాడు? యోధాని యేసు ఎన్నుకోలేదు. యోధే యేసు ప్రభుని వెంబడించాడు. ఎందుకు వచ్చాడు? ఆడు డబ్బు కోసం వచ్చాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చూడండి యోహాను సువార్త 13:29 చూడండి. ముందు 13:29. దేవుడికి స్తోత్రం. డబ్బు సంచి ఎవరి దగ్గర ఉంది? అది దేని కోసం వచ్చాడో అదే దొరికింది అడిగి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పేతురు దగ్గర కానీ, యోహాను దగ్గర కానీ, యాకోబు దగ్గర కానీ ఎప్పుడు కానుకల డబ్బు వాళ్ళ దగ్గర పెట్టలేదు దేవుడు. డబ్బు కోసం ఎవడొచ్చాడో ఆడికి నువ్వు దేనికోసం వచ్చా నాకు తెలిసినా తీసుకొని డబ్బు ఇచ్చేసాడు. దేవుడికి స్తోత్రం. కానీ దేవుడు ఎన్నుకున్న ప్రజలకు మాత్రం పరిశుద్ధాత్మనిస్తున్నాడు, మర్మములు ఇస్తున్నాడు. ఆయన ఏంటి ఆయనకు రుజువు చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎన్నుకున్నవాడు డబ్బు కోసం జాబ్ చేయాలా? దేవుడు పిలుపు ఉన్నవాడు ఎవడో ఇప్పుడు నువ్వు గమనించగలవు. దేవుడికి స్తోత్రం.
యోధా డబ్బుల కోసం వచ్చాడని తెలిసి యేసు ప్రభుకి, అందుకే డబ్బు సంచి ఆడికి ఇచ్చాడు. ఆడికి దేనికి వచ్చాడో దానికోసం వచ్చాడు. ఆ డబ్బులకి యేసు ప్రభుని నమ్మేశాడు. ఆ డబ్బులతోటే చచ్చిపోడు. దేవుడు స్తోత్రం. కానీ వీళ్ళని ఆయన ఎన్నుకున్నాడు. డబ్బు లేకపోవచ్చు, వాళ్ళకి కార్లు లేకపోవచ్చు, బిల్డింగ్లు లేకపోవచ్చు, పరిచయాలు శాస్త్రం లేకపోవచ్చు, కానీ దేవుని పిలుపు ఉంది వాళ్ళకి, దేవుని ఆజ్ఞ ఉంది వాళ్ళకి, దేవుని రాజ్యపు తాళం చెవుంది వాళ్ళ దగ్గర. వాళ్ళు భూమిని ఆకాశాన్ని తలకిందులు చేయగలరు. దేవుని జగత్ పునాది వేయబడకు మునుపు దేవుని గొర్రెల జీవ గ్రంథంలో ఉన్న ఏ రోజు డబ్బులు వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళు తీసుకోలేదు. యోధా దేనికోసం వచ్చాడో అదే ఆడికి ఇచ్చేసాడు. నువ్వు డబ్బు కోసం వచ్చాయని తెలిసి డబ్బులు నీ దగ్గర ఉంచాడు. ఆ డబ్బుతో యేసుప్రభుని ఆడికి తీసుకున్న కానుకలు చాలలేదు. అందుకే ఒకసారి ఆ మరియా సీమోని ఇంట్లో అత్తరపుట్టు పగలగొట్టి ఆ యేసుప్రభు పోతే, ఎందుకా ఎంత నష్టం చేస్తున్నావు, అది అమ్మొచ్చు కదా, అమ్మితే పేదలకు ఇద్దాం అంటే డబ్బులు కావాలి వీడికి. ఈరోజు సేవకులు కూడా డబ్బుల కోసం యేసుని అమ్మేస్తున్నారా? యేసుని అమ్మేటువంటి వాక్యాన్ని సెవెంత్ డే వాడు వస్తే ఓ బోర్డు పెడతారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాడు వచ్చి తీసేసి చప్పట్లు కొట్టదు అని పక్క తీసేయండి అంటారు. ఆడు వచ్చిపోయేదాకా పాస్ట్ గారు అంటారు, అదేంటే గారు నేను అమ్మ కొట్టాలని ఆయన వస్తాడు అని చెప్పేసిపోతాడు. అందాక నువ్వు తరగతి తీసుకో పెంచుకొస్తాడు తీసారు అన్నీ తెచ్చండి కొట్టేద్దాం అంటారు. ఒక్కొక్క సంస్థ వాడి దగ్గర ఒక్కొక్క యాసం. ఈరోజు డబ్బుల కోసం వచ్చిన వాడు వాక్యం తెలియదానికి, నీతి తెలియదు, సంఘాన్ని ఎలా పెంచాలో తెలియదు, దేని కొరకు బ్రతకాలో తెలియదు, వీడు మైండ్ అంతా డబ్బు ఏమంటే దేవుడు వారిని పిలవలేదు. దేవుడికి స్తోత్రం. వారి క్రియలను బట్టి వారిని నువ్వు ఎన్నుకుంటావు అన్నాడు, గ్రహింతావన్నాడు. వారి క్రియలను బట్టి వాళ్ళు తెలుసుకుంటాను. వాళ్ళ అబద్ధ బోధకులు, కపట క్రీస్తులు. నేను ఎక్కడ ఉందునో నేను పిలిచిన వారు నా గొర్రెలు నాతో ఉంటాయి, నా స్వరం వింటాయి అన్నాడు. ఇప్పుడు చూడండి, యేసు ఎన్నుకున్న వారు ఎలా జాగ్రత్తగా చూద్దాం మనం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వీళ్ళందరినీ ఎన్నుకున్నాడా? ఎందుకు పిలిచాడు ఆయన? వాళ్ళని వీళ్ళనే ఎందుకు పిలిచాడు? దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఆయన ఎన్నుకున్న ప్రజలకు పుత్ర శ్రీకారం జరగాలి. ఓకేనా? మీకు పాత నిబంధన అంతా జాయని చెప్పాను కదా. ఇప్పుడు ఇశ్రాయేలీలకు పొలం పడినప్పుడు ఏం చేయాలి అన్నాను? మొదట పని కోసి దేవుని సన్నిధిలో అల్లాడించబడాలి. ఓకేనా? ఇప్పుడు అలా అల్లాడించబడినప్పుడు ఆ పనులు దేవుడు అంగీకరిస్తే పంట అంతా అంగీకరించినట్టే. ఓకే కదా? ఇప్పుడు ఆ మొదట పనే యేసుక్రీస్తు. ఓకేనా? దేవుడు స్తోత్రం. ఇప్పుడు అన్నాడు, మనం చదివించాను కదా లేవికాండం 19:19, మీ పొలములో నానా జాతుల విత్తనాలు వేయొద్దు అన్నాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడు? నానా జాతుల విత్తనాలు వేస్తే అది అంగీకరించబడదు. ఓకేనా? గురుగులు, గోధుమలు, యవలు అన్ని కలిపేసి పంట వేసామనుకో, ఆ పన్ను పట్టుకెళ్ళి దేవుని మందిరాన్ని పట్టుకెళ్ళి నువ్వు అల్లాడితే దేవుడు అంగీకరించాడు, అది శాపం అవుతుంది అని చెప్పాడు లేవికాండం. ఇప్పుడు పొలం అనగా ఏది? దేవుని సంఘం. ఓకేనా? ఇప్పుడు రకరకాల సంస్థలు, రకరకాల బైబిల్లో లేనటువంటి, దేవుడు చెప్పలేని క్రిస్మస్ పండుగ, శ్రమ దినాలు పండుగ, ముహూర్తాలు, ఆషాఢాలు, వారాల పండుగలు, ఆ తర్వాత తైలాభిషేకాలు, అసలు బైబిల్లో లేనివన్నీ తీసుకొచ్చి యేసుప్రభు మరియమ్మ ఆరాధన, అదేదమ్మా గౌరీపట్నం ఆరాధన, ఏటమ్మా వేలంగమాత ఆరాధన, అసలు బైబిల్లో లేని దాన్ని రకరకాలు అన్ని తీసుకొచ్చి ఇందులో పెడితే దేవుడు అంగీకరిస్తాడా? దేవుడి స్తోత్రం. వాళ్ళకు కూడా ఏం చెప్పాడు? అహరోను కుమారులు ఏం చేశారు? 10వ అధ్యాయం లేవికాండం 10లో ఏమన్నాడు? బలిపెట్టిన అగ్ని అగ్ని తెచ్చి అర్పిస్తే దేవుని అగ్ని వచ్చి అక్కడ వాళ్ళని దహించింది. ఓకేనా? దేవుడికి స్తోత్రం. కనుక అందుకే అన్నాడు, ఇందులో ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు. అలా తీస్తే ఇందులోనే తెగుళ్ళు వస్తాయి, పరలోకంలో స్థానం ఉండదు అన్నాడు. ఓకేనా? దేవుడికి స్తోత్రం. యేసుక్రీస్తు తర్వాత ప్రజలకు పుత్ర శ్రీకారము చేయవలసింది 12 మంది. దేవుడికి స్తోత్రం. ప్రజలకు ఆ వాక్యమును బోధించేటువంటి పరిచర్య వాళ్ళదే.
యేసు అక్కడితో ముగిస్తున్నాడు ఆయన పని. బలి అర్పణ అయిపోయిన తర్వాతకి యేసు క్రీస్తుది కాదు పని. సన్నిధి రొట్టెలు 12 ఉన్నాయి. సృష్టికర్త అయిన దేవుడు ముందుగానే పెట్టుకున్న నమూనా. ఆలే జగత్ పునాది వేయబడక మునుపు ఆయన దగ్గర ఉన్నాడు. ఎప్పుడు ఎవరు ఏ రంగంలోకి రావాలో అన్ని నమూనా ముందే ఇచ్చాడు పాత నిబంధన. అందుకని ఇది ఛాయ 2 చదివితేనే నీకు అర్థమవుతుంది. 12 మంది అపోస్తులకు సూచన. ఇప్పుడు రెండో పరిచర్య ఎవరిది? ఏళ్ల ద్వారా గొప్ప పరిచర్య, ప్రజలందరికీ పుత్ర శ్రీకారం చేయవలసిన పరిచర్య వేళ్ల మీద ఆధారపడి ఉన్నది. అందుకే వాళ్ళని పిలుస్తున్నాడు. గొప్ప వాళ్ళు ఎందుకు వెళ్ళలేదంటే ఎన్నికలో ఉన్న వాళ్ళు. జగత్ పునాది వేయబడక మునుపు ఎవరైతే ఆయన ఎన్నికలో ఉన్నారో వారిని మాత్రమే పిలిచాడు ఆయన, అందరూ కాదు. దేవుడికి స్తోత్రం చెబుదామా? ఆ 12 మందిని పిలిచి చూడండి, పేతురు కంచెపు ఉంటానంటాడు, పోతానంటాడు. అప్పటికే దెయ్యం అంటాడు, పోతామంటాడు. ఓకేనా? యేసు ప్రభు శిలువ మీద చనిపోయి సమాధి నుండి లేచిన తర్వాత కూడా ఎన్నో రుజువులు చూపించిన అప్పుడు కూడా పోయారు చేపలు పట్టుకునే. అవునా? అయినా సరే వాళ్ళు వదిలేసే పనికి మళ్ళీ ఎదవాలి. మీకు ఎంత చెప్పినా వెళ్ళలేదు కాబట్టి నేను ఇంకొకళ్ళు ఎన్నుకుంటాను అనొచ్చు కదా. దేవుని లేఖనం మారకూడదు, చట్టం మారకూడదు. అలాగైతే ఆయన దేవుడు కాలేడు. పడిపోయిన దాన్ని తిరిగి కట్టగలిగిన వాడే దేవుడు. రోగిని బాగు చేస్తే డాక్టర్ అవుతాడు, కానీ రోగాన్ని చూసి భయపడేవాడు నదలు తీసండి నేను బాగున్నవాడితో మాట్లాడితే ఆ డాక్టర్ అవడు. ఓకేనా? దేవుడు పడిపోయిన దానిని తిరిగి కట్టగలిగిన వాడే సృష్టికర్త. దేవుడికి స్తోత్రం. ఆయన సృష్టించిన దాన్ని ఆయన పునరుద్ధరించగలడు. అందుకే 12 మందిని అపోస్తులను పిలిచాడు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు ఈ 12 మందికి పుత్ర శ్రీకారం యొక్క పరిచర్యకు ముందు వీళ్ళను పుత్ర శ్రీకారం చేస్తున్నాడు. దేవుడి స్తోత్రం. ఆయన ద్వారా అందరూ దేవునికి దత్తపుత్రాత్మ చేత పిల్లలుగా స్వీకరించబడాలంటే ముందీని కుమారుడిగా స్వీకరించబడాలి. ఓకేనా? ఆయన స్వీకరించబడ్డాడు కదా, 5 రకాల పరీక్షల్లో ఆయన నిలబడ్డాడు కదా. ఇప్పుడు ఆయన శిష్యులు కూడా ఆయనకి లాగా తయారవ్వాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి వాక్యం. ఇప్పుడు చూద్దాం 15వ అధ్యాయం యోహాను సువార్త 6వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నా పేరిట మీరు నన్ను ఏం అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఎన్నుకున్నారు? ఇప్పుడు దేవుడే తన ప్రజలను ఎన్నుకున్నాడు. వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి మేము నీ పరిచర్య చేస్తాం అని అనలేదు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఎన్నుకున్న మనిషితో దేవుడు ఉంటాడు. ఆ రోజున శాస్త్రులు, పరిచయులు, పీఠాధిపతులు, అగ్రస్థానంలో ఉన్న గొప్ప వాళ్ళందరూ కూడా మేము ధర్మశాస్త్రం తెలుసు, మేము అబ్రహాం పిల్లలు, మేము వాక్యం బోధిస్తున్నాం అని క్రైస్తవులందరినీ హింసించి రకరకాల హింసలతో అందరినీ బాధించారు. వాళ్ళు డబ్బు కోసం ఎన్నో హింసా కార్యాలు చేశారు. మేమే దేవుని ప్రజలు, దేవునికి యాజకత్వం చేసేవాళ్ళు మేమే అన్నారు. కానీ దేవుడు వారిని ఎన్నడూ ఎన్నుకోలేదు. ఇదే శాస్త్రినైనా ఏ పరిచయుడినైనా మీరు నాతో రండి నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను అని చెప్పడం బైబిల్లో ఎక్కడైనా ఉందా? కానీ వీళ్ళని మాత్రం దేవుడు పిలుచుకున్నాడు. వీళ్ళని ఎన్నుకున్నాడు. నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను, మీరు నా పేరిట ఏది అడిగినా తండ్రి మీకు అనుగ్రహించినట్లు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు నన్ను ఎన్నుకోలేదు అని చెప్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. రైట్. ఇప్పుడు 16, 13 అనగా ఏటిని వినునో
సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. నా వాటిలోనున్నవి తీసుకుని, దేవుడికి స్తోత్రం. జాగ్రత్తగా విందాం. ఇక్కడే ఇప్పుడు తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు అని బోధిస్తూ ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను మిమ్మను అనాథులుగా విడిచిపెట్టను కానీ నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపుతున్నాను. ముందేమన్నాడు? మిమ్మల్ని నేను ఎన్నుకున్నాను అన్నాడు. ఎన్నుకున్నాడా? ఇప్పుడు అంటాడు, పరిశుద్ధాత్మను మీకు నేను అనుగ్రహిస్తున్నాను. అతడు వచ్చినప్పుడు సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. అప్పుడు దాకా వాళ్ళకి ఏమీ తెలియదు, ఏదో తిరిగారు వచ్చారు, కానీ వాక్యములో ఉన్న మర్మము తెలియదు. ఎప్పుడు బోధిస్తాడు అంటే పరిశుద్ధాత్మ వచ్చాక వాక్యము తాలూకు మర్మమంతా మీకు బోధిస్తాడు. అయితే ఆయన సొంతంగా ఏది బోధించడంట. ఏమన్నాడు? ఆయన బోధించే బోధ అతను సొంతంగా బోధించడు. అతడు నాకున్న వాటిలో నుంచి తీసుకొని మీకు బోధిస్తాడు. దేవుడికి స్తోత్రం. అర్థమైందా? ఆయన అంటాడు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మర్మములన్నీ మీకు బయలుపడును. దేవుడికి స్తోత్రం. ఆయనే పరిశుద్ధాత్మ, జలములపై అల్లాడుతున్న ఆత్మ ఆయనే. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఆయన ప్రత్యేకంగా ఏమీ బోధించడం. ఎందులో నుంచి బోధిస్తాడు అంటే ఆయనే మరలా పరిశుద్ధాత్మగా వస్తున్నాడు. అందుకే చెప్పాడు, నేను వెళ్ళాక ఇవన్నీ మీకు అర్థమైతే నేను ఉండగా మీకు అర్థం అవ్వ అన్నాడు. ఎందుకంటే ఆయనే తండ్రి కనుక. ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత మీరన్నీ పూర్తిగా పరిశుద్ధాత్మకి వివరంగా తెలియజేస్తాడు. నేను మీ పైన ఉన్న దేవుడిని, మీతో ఉన్న దేవుడిని, మీలో ఉన్న దేవుడిని, సదాకాలం మీతో ఉన్నాను అన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇంకా కిందకి రండి చెప్తాను. ఆయన నాలోనున్నవి తీసుకొని మీకు బోధించును. తండ్రి కలిగినవన్నీ నాయి, నా దగ్గర ఉన్నవి తీసుకొని మీకు తెలియజేయనని వెళుచున్నానని ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నది ఏమిటి, ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి. వారు తన్ను అడగగోరుచుండురని యేసు ఎరిగి వారితో ఇట్లేనను, కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను కూర్చి మీరు ఒకరితో ఒకడు ఆలోచించుకొనుచున్నారు. మీరు ఏడ్చి పలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిత్యముగా చెప్తున్నాను. ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీరు హృదయం సంతోషించును. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 17:19. వారి కొరకు నేను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను, మరియు నేను నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి నా యొద్దకు. చూడండి 14 చదువుతున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చుచున్నాను, నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థన చేయలేదు గాని దుష్టుల నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. దేవుడికి స్తోత్రం. ఎవరంట వీళ్ళు? నేను ఎలాగ లోక సంబంధులు కానువా వీరు కూడా లోక సంబంధులు కాదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వీరు నన్ను లోకము దేశించుతున్నది కనుక వీరిని కూడా ఎవరిని? అపోస్తుల్ని కదా. దేవుడి స్తోత్రం. ఇప్పుడు చూడండి, లోకములో దేవుడు ఏర్పరచుకున్న సేవకులను కానీ దేవుడు ఏర్పరచుకున్న సంఘాన్ని కానీ లోకము గుర్తించదు. ఇది నీ కానుమాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎలాగ లోక సంబంధులు కాను వీరు లోక సంబంధులు కాదు కనుక వీరిని తీసుకుపోమని నేను చెప్పట్లేదు, దుష్టుల నుండి వీరిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. చూడు ఇంకా కిందకి 16 నుంచి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము,
నీ వాక్యమే సత్యం. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేను వారిని లోకమునకు, దేవుడికి స్తోత్రం, ఏమిచ్చి పంపాడు? సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయి. సత్యం అనగా నీ వాక్యమే. నేను వీరిని లోకములోకి పంపుచున్నాను. ఏమిచ్చి? వాక్యం ఇచ్చి పంపాడు. దేవుడి స్తోత్రం. మరి ఇప్పుడు ఆయన అన్నాడు, వారి క్రియలను బట్టి వారిని నువ్వు తెలుసుకుంటావు. వాడు మాట్లాడేది వాక్యమా, వాడు సొంత జ్ఞానమా? వాడు మాట్లాడేది, వాడు బోధించేది బైబిల్కి వ్యతిరేకమా, బైబిల్ అంగీకరిస్తుందా అని పరిశీలన చేసి, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, పరిశీలన చేసి నువ్వు తెలుసుకోవాలన్నాడు. బట్టలు ఎంచుకుంటాం, ఏం కొనుక్కున్నా ఎంచుకుంటాం. ఇల్లు కట్టాలంటే ఎలా కట్టాలో ప్లాన్ చేస్తాం. నిన్ను పరలోకానికి నడిపించే సేవకుడు ఎలాంటి వాడై ఉండాలో ఎన్నుకో. ఎవడు వచ్చినా పర్లే. దేవుడి స్తోత్రం. ఇప్పుడు చూడు 19వ వచనం చూడు. ఇప్పుడు ఉండవలెనని అది ఇదే మీకు అసలైన విషయం. ఇప్పుడు చూడు, యేసుని వారు ఎన్నుకోలేదు. ఓకేనా? యేసు ప్రభువే వారిని ఎన్నుకున్నాడు. దేవుడి స్తోత్రం. ఎన్నుకొని ఏం చేశాడు? సత్యమందు వాళ్ళని పవిత్రపరుస్తున్నాడు, ప్రతిష్ఠిస్తున్నాడు. ఓకేనా? ఇప్పుడు వీరి కొరకు ఆయన వెళ్ళిపోయే టైం వచ్చింది. ఆయన పని ముగించేశాడు. నెక్స్ట్ పని ఎవరిది? వీళ్ళదే. ఇప్పుడు నేను వీళ్ళ కోసమే ప్రార్థన చేయట్లేదు, వాళ్ళనే పుత్ర శ్రీకారంలోకి తీసుకురావట్లేదు అంటున్నాడు. మరి ఎవరి కోసం? ఎవరు? వీరు బోధించే వాక్యమును ఎందరో ఇస్తున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వీరి కోసమే కాదు నేను చేసేది, వీరికి ఒక గొప్ప పరిచర్య ఇస్తున్నాను. నేను జగత్పునాది వేయబడక మునుపు నా ఎన్నికలో ఉన్న ప్రజల కొరకు ఈ పరిచర్య వీళ్ళకి అప్పగిస్తున్నాను. ఎవరిని నా వాక్యమును వీరు బోధిస్తుండగా వీరు బోధించే వాక్యమును నమ్ముదురో, వీరి వాక్యమును అంగీకరించుదురో వారందరికీ ప్రతిష్ఠ జరగాలని, పుత్ర శ్రీకారము జరగాలని వారును చూడు మనలో ఏకమయ్యుండులాగున వీరి వాక్యమును నమ్మాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యోగా భక్తుడు చెప్తున్నాడు, జాగ్రత్త వినండి. ఇప్పుడు ఆవరణము పరిశుద్ధ స్థలములో ఉన్న 12 రొట్టెలు ఎవరో? 12 మంది అపోస్తులు. యేసు క్రీస్తు శిలువ యాగము ద్వారా బలియాగము ఆవరణము కొట్టివేయబడింది. ఓకేనా? అయిపోయింది. ఇక విమోచన కార్యం జరిగింది. ఇప్పుడు దాన్ని నమ్మాలి, దానిలోకి రావాలి. దానిలోకి రావాలంటే ఈ 12 మంది అపోస్తుల బోధను అంగీకరించాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అది మాత్రమే పరలోకానికి వెళ్ళే దారి. అందుకే పేతురికి పరలోకపు తాళము చెవి ఇచ్చాడు దేవుడు. ఓకేనా? దేవుడు స్తోత్రం. ఇప్పుడు ఈ 12 మంది అపోస్తులకు, అందుకే యోధా పత్రికలు ఏమంటాడు ఆయన? సహోదరులారా, ఏమన్నాడు? మనందరికీ కలిగని రక్షణ నిమిత్తమై పోరాడవలెనని మరి విశేషాసక్తి గలవాడనై మీ అందరికీ రాయిచున్నాను. అపోస్తులకు ఒక్కసారిగా అప్పగింపబడిన బోధ, పరిశుద్ధులకు ఒక్కసారిగా అప్పగింపబడిన బోధ నిమిత్తము మనము పోరాడవలెనని, చూడండి యోధ పత్రికలో క్లియర్గాను, పోరాడవలెనని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు గలతీ పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు. ఓహో, దేవుడికి స్తోత్రం. ఎంత త్వరగా తిరిగిపోయారంట. కష్టపడి అహోరాత్రులు మొర్ర పెట్టి మోకాళ్ళు వచ్చి ఉపవాసాలు ఉండి పరిశుద్ధాత్మను పొంది బోధ చేసి సంఘాన్ని కడితే ఎవడో వచ్చి స్టేజ్ కట్టి క్రిస్మస్ పండుగ కట్టి డ్యాన్సులు అయితే దానికి ఆకర్షితులై అడిగిపోయారట. రాత్రి భోజనం అని ఆయన చెప్పినప్పుడు ఏంట్రా బాబు పొగలు వాయించేస్తున్నాడు, రాత్రి వాయించేస్తున్నాడు, ఆడైతే ఒక అరగంటలో వదిలిపెట్టి శుభ్రంగా అమ్మగారు అయ్యగారు అని మనలే పొగుడుతున్నాడు. ఏమండి కిరణ్ గారు, ఏమండి సాలేం గారు అని మనల్ని పొగుడుతున్నాడు. అన్నీ మనకు అప్పు చెప్పేస్తున్నాడు, అన్ని మనకి ఇచ్చేస్తున్నాడు, మన పెద్దనే చదువుతున్నాడు. అలాంటి వాడిని వదిలేసి తిట్టుబడి దగ్గరికి ఎందుకు రాని ఒక్కసారిగా జనవాడు తిరిగిపోయారట. దేవుడు స్తోత్రం. ఇప్పుడు పౌలు అంటున్నాడు,
ఇంత భిన్నమైన సువార్తకి మీరు అటు తిరిగిపోవడం చూడగా నాకు చదువు ఇంకాను మరొక సువార్త కాదు క్రీస్తు సువార్తను శరపగోరి మిమ్మను కలవరపరచువారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్త ఏదైనాను చదువు. దేవుడికి స్తోత్రం. దీనేమన్నాడు యేసుప్రభు ఏమన్నాడు? ఈ పరిచర్య వీళ్ళకి నేను అప్పగిస్తున్నాను, సూటిగా చెప్తున్నాను. వీరు బోధించిన వాక్యమును ఎందరో నమ్ముదురో, వాక్య ప్రకారంగా ఎందరూ జీవించెదరో వారందరూ పుత్ర శ్రీకారములో ఉంటారు. వారే జగత్ పునాది వేయబడక మునుపు మనలు గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఉన్న ప్రజలు. ఇప్పుడు వీరు బోధ ఎందరూ నమ్ముతున్నారో, అవునా? ఇంకెవరు లేరు. నా బోధ వీరు అంగీకరించినట్లు వీరు బోధ ఎంతమంది అంగీకరిస్తున్నారో వాళ్ళందరూ కూడా నాతో వీళ్ళు ఉన్నట్టు వీళ్ళు వాళ్ళు అందరూ ఏకమై ఉండులాగా. వాళ్ళు ఎక్కడ ఏకమవుతున్నారో చూపిస్తాను. ఫైనల్ మీకు కాలాన్ని కూడా తీసుకొస్తాను 2025 వరకు. దాన్ని అలాగే తీసుకొస్తాను. మీకు అర్థంలో చెప్పినట్టు అర్థమవుతుంది. మీరు వినకపోతే దానికి నేనేం చెప్పలేను. దేవుడి స్తోత్రం. ఇప్పుడు వీళ్ళు బోధ అంగీకరించాలి అన్నాడా? అంగీకరించిన వాళ్ళకే పుత్ర శ్రీకారం. ఓకేనా? అపోస్తులుడు అని పేరు పెట్టేసుకుంటారా? సిలువు బొట్టు ఎక్కడుంది అపోస్తుల కార్యాల్లోను? క్రిస్మస్ ఎక్కడుంది అపోస్తుల కార్యాల్లోను? అయ్యటమ్మా 40 దినాలు శ్రమ దినాలు ఎక్కడున్నాయి బైబిల్లోను? ఆషాఢాలు ముహూర్తాలు ఎక్కడున్నాయి? అపోస్తులు దొంగ అపోస్తులు ఉన్నారని బైబిల్ చెప్తుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అపోస్తులు, ఇప్పుడు అపోస్తులుడైన పౌలు అంటాడు, మేము బోధించిన బోధ కాక ఏమన్నాడు? ఈ లోకంలో ఉన్న ఏ మనుషుడైనా కానీ దేవదూతలు కానీ మాకు భిన్నమైన బోధ బోధిస్తే అది ఆలకించినవాడు శాపగ్రస్తుడే, ఆ బోధ నమ్మినాడు శాపగ్రస్తుడే, అది బోధించినాడు కూడా శాపగ్రస్తుడే. దేవుడికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. దేవుడు ఎన్నుకున్న అపోస్తులుడైతే బోధ అంతా ఒకటే ఉంటుంది. అవునా? అవునా? దేవుడికి స్తోత్రం. చూడండి, పేతురుని ఎన్నుకున్నాడు, యాకోబుని ఎన్నుకున్నాడు, ఆ అపోస్తులను ఎన్నుకున్నాడు. అపోస్తులలో భిన్నమైన బోధ లేదు. పౌలుని ఎన్నుకున్నది వేరుగా ఎన్నుకున్నాడు. అవునా? అపోస్తులను అందరిని ఎన్నుకున్నది వేరుగా ఎన్నుకున్నాడు. అయినా దేవుడు ఎన్నుకున్నాడు కనుక బోధ మారలేదు. దేవుడికి స్తోత్రం. అవునా? కాలాలు మారిన, సంఘాలు మారిన, పరిచర్య మారదు. పరిచర్య మారదు. కాలాలు మారిన, సంఘాలు పరిచర్య హల్లెలూయా. ఇప్పుడు పౌలు అదే బోధ బోధించాడు, పేతురు అదే బోధ బోధించాడు, యాకోబు అదే బోధించాడు, యోధా అదే బోధించాడు. మరి వీళ్ళందరిలో ఒకే ఆత్మ నడిపించి ఒకే బోధను బోధిస్తే మరి ఇలా బైబిల్ మిషన్ వాళ్ళు ఒకటే, బాప్టిస్ట్ వాళ్ళు ఒకటే, సత్య క్రైస్ట్ వాళ్ళు ఒకటే, సెవెంత్ డే వాళ్ళు ఒకటే. ఇన్ని మతాలు, ఇన్ని బోధలు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రతివాడు నన్నే ఎన్నుకున్నాడు దేవుడు, నన్ను ఎన్నుకున్నాడు దేవుడు, దేవుడు పిలుపుతో వచ్చాను అంటున్నాడు. మరి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? క్రూరమైన తోడేళ్ళు, గొర్రె చర్మములు కప్పుకున్న తోడేళ్ళు, వారి క్రియలను బట్టి వారిని నువ్వు తెలుసుకుంటావు అన్నాడు. దేవుడికి స్తోత్రం. అపోస్తుల కాలములో వారు వాక్యం బోధిస్తుంటే అంత బేగా నమ్మలేదు ప్రియులారా అందరూ. పౌలు గారు బెరాయిపట్నంలో బోధిస్తుంటే బెరాయిపట్నస్తులు బాగా ఆలోచించి అపోస్తుల బోధ ఈయన బోధ ఒకటేనా కాదా? వాక్యమును చూసి వారు నమ్మారు. బేగా నమ్మలే. ఎవడి పాట బేగా ఇస్తే ఆడి దగ్గర పారిపోతాం, ఎవడు చీర ఇస్తే ఆడి దగ్గర పారిపోతాం, ఎవడు గిఫ్ట్ ఇస్తే ఆడి దగ్గర పారిపోతాం. అవునా? ఎవడు భోజనాలు పెడితే ఆడి దగ్గర పారిపోతాం.
ఒక్క పూట కూటు కొరకు తన జ్యేష్ఠపు హక్కును అమ్మేసుకున్న యాస వంటి భ్రష్టుడైన వ్యభిచారైన నీలో ఉన్నాడేమో చూసుకోమంటున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం. యేసు ఏం చెప్తున్నాడు? ఆయన కుమారత్వంలోకి వచ్చాడు, అపోస్తులను కుమారత్వంలో పుత్ర శ్రీకారం చేశాడు. అయ్యా తండ్రి ఏళ్లను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. ఇప్పుడు జగత్పునాది వేయబడక ముందు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్న ప్రజలందరూ మానవ ఏకమైనట్లు ఈ అపోస్తుల బోధన ఎందరూ ఆ వాక్యమును అంగీకరించుదురో వారందరూ దేవుల్లో ఉంటారు. వాళ్ళే పుత్ర శ్రీకారం చేయబడిన వారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అపోస్తులు బోధేది అండి. ఇప్పుడు అపోస్తులు ఎన్నిక చేయబడ్డారు, కుమారులుగా నిర్ధారణ చేయబడ్డారు, వాళ్ళు కడగబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు. అవునా? పరిశోధించబడ్డారు. వాక్యంలో పరిశోధించబడలేదా? సమస్తం 70 మంది వెనక్కి తిరిగిపోయి మీరు పోతారా అన్నాడా? మేమెక్కడికి వెళ్తాం? సమస్తాన్ని విడిచి నువ్వే సజీవుడైన దేవుడని, జీవపు ఓట గల మాటలు కలిగిన సజీవుడైన దేవుడు నువ్వే మెస్సీవ్ అని మాకు తెలుసు, సమస్తం విడిచి నీతో వస్తున్నావు అన్నారు. వాక్య పరిశోధనలో నిలబడ్డారు వాళ్ళు. ఇప్పుడు దేంతో నింపబడాలా? ఆత్మతో. స్తోత్రం. ఇప్పుడు వీళ్ళందరినీ ఏం చెప్పాడంటే, పై నుండి శక్తి పొందే వరకు మీరు ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోట ఉండండి అన్నాడు. అవునా? ఇప్పుడు మేడగదిలో 10 దినాలు కాసుకొని ఉన్నారు. దేవుడి స్తోత్రం. ఎటు పడితే అటు పోలేదు వాళ్ళు, ఎటు పడితే అటు పోలేదు వాళ్ళు. ఆకలని కానీ ఇంటికాడ పనుకోవట్లేని కానీ అదేని కానీ ఇదేని కానీ, ఆ సంస్థలో పోదాం ఈ సంస్థలో పోదాం, డబ్బులు లేవు అలా అందులోకి వెళ్తే అంత ఎత్తుడంట, ఇందులోకి వెళ్తే ఎంత ఎత్తు, వీళ్ళు ఎలా పోలే. యేసు ఏది చెప్పాడో ఆ మాట ప్రకారం మేడగదిలో కాసుకొని ఒకే చోట ఉండి 120 మందికి పైగా ఉండి అక్కడ ప్రార్థన చేస్తున్నారు అపోస్తులతో కూడా కలిసి. ఓకేనా? ఇప్పుడు ఏం కుమ్మరించబడ్డది? పై నుండి అగ్ని, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. దేవుడి స్తోత్రం. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు పుత్ర శ్రీకారం వాళ్ళకి చెయ్యబడ్డది. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, అహరోను కుమారులు ఎక్కడి నుంచి తీశారు అగ్ని? ఇక్కడ ఏముందని చెప్పాను? బలిపీఠం మీద కర్రలు, గొర్రె మాంసమే కాదు, గొర్రె పశుబలే కాదు, అక్కడ నిప్పులు కూడా ఉన్నాయి. దేవుడి స్తోత్రం. దేవునికి రక్త ప్రోక్షణ జరిగిన తర్వాత ధూపం పెట్టాలి. ఏంటది? యేసుప్రభు పుట్టినప్పుడు అదే కానుకలు తెచ్చారు ఆయన. ఓకేనా? ఆయన ముందు ప్రణాళికలు అన్నీనండి. ఏమేమి తెచ్చారు? బంగారం, బోళం, సాంబ్రాణి. ఓకేనా? బోళం అంటే సిలువలో ఉండగా ఆయన కూడా తగిలించారు. మీకు జ్ఞాపకం ఉందా? చేదు చిరక, చేదును భరించినాడు. బంగారం అంటే ఆయనే మహారాజు. అవునా? బంగారు యుగానికి అది చూచిన సాంబ్రాణి ఆయన పూజనీయుడు. దేవుడు స్తోత్రం. ఇప్పుడు ఇది బలిపీఠం మీద ఉన్న నిప్పులు తీసుకొని సాంబ్రాణి వేసి రక్త ప్రోక్షణ అయ్యాక ధూపం వేస్తాడు యాజకుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడి నుంచి తీసుకొని వేయాలి ధూపం? బలిపీఠం మీద నుంచి తీయవలసినటువంటి అగ్ని. చూడండి 10వ అధ్యాయంలో ఉంది కదా లేవికాండం. ఈ అగ్ని తీసుకోవాల్సింది. అహరోను కుమారులు ఏం చేశారు? గర్వం ఎక్కువైపోయిందండి. పాస్టర్లు అయ్యాక గీర్లు ఎక్కువైపోతే గర్వం ఎక్కువైపోతుంది. రెవరెండ్ అంటే అర్థం తెలుదు వీడికి. వాళ్ళు ఏం చేశారంటే బయట నుంచి అగ్గి తెచ్చారు. దేవుడు స్తోత్రం. బయట నుంచి అగ్గి తెచ్చి అందులో ధూపం వేయడం మొదలెట్టారు. అంగీకరించాడు ఆ దేవుడు. అందుకే ఒకటి తేవద్దు, కలపొద్దు, ఒకటి తీయొద్దు అన్నాడు. అవునా? ఇప్పుడు దీనికి ఏది దీన్ని దేనికి ఆపాదిస్తావు? ఇప్పుడు ఇది ఛాయ. ఇప్పుడు ఒరిజినల్ ఏది? అపోస్తుల మేడగది అగ్ని. ఓకేనా? దేవుడి స్తోత్రం. అది ఛాయ, ఇది ఒరిజినల్. ఛాయకి ఎక్కువ పవర్ ఉంటుందా? ఒరిజినల్కి ఎక్కువ ఉంటుందా? మరి అలాగే వెళ్ళిపోతామంటున్నా పరలోకం. అపోస్తుల మేడగదిలో అగ్నితో నింపబడ్డారు. ఆ అగ్నే నీటి మండించాలా. అది కాకుండా దురాత్మతో నింపబడు గెంతులేసేసి ఎగిరేసి డ్యాన్సులు వేసి ఇంత గడ్డిమేట్లో పువ్వులు వేసేసి కుప్పలు వేసేసి ఇది పరిశుద్ధాత్మ అంటున్నారు. భ్రమపరిచే దురాత్మది. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధాత్మ వాక్యాన్ని ఎప్పుడు అగౌరవపరచదు, దేవుని నామాన్ని అగౌరవపరచదు. కాబట్టి ఇప్పుడు చూడండి, మేడగదిలో అగ్నితో నింపబడిన వెంటనే పేతురు అలా లేచి వచ్చాడు. అక్కడ అంటున్నారు కొందరు, పొరియలు పొద్దున్నే తాగేసారురా,
అంటే కొందరట లేదు లేదు వాళ్ళు త్రాగుబోతులు కాదు, పొద్దు పొడిచి జామైనా కాలేదు ఇంకా, ఏం కాదు, వీళ్ళలో ఏదో విశేషం ఉంది, ఇక్కడ ఏదో జరుగుతుందని చూశారు కొంత. అప్పుడు పేతురు నిలవబడి ఏం చెప్పాడు? వాక్యము బోధించడం మొదలెట్టాడు. దేవుడికి స్తోత్రం. ఎలాగొచ్చింది? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. యేసు ముందే చెప్పాడు, ఏమన్నాడు? ఆయన శక్తితో మీ దగ్గరకు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు సకల విషయములు మీకు బోధించబడతాయి, వివరించబడతాయి అన్నాడు. ఓకేనా? ఆత్మతో నింపబడ్డాక సకల సంగతులు వివరంగా తెలిసినప్పుడు వాక్యం బోధిస్తుంటే హృదయాల్లో మంట పుట్టిందంటే ఎంతమందికి? వాళ్ళే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్నవాళ్ళు. అక్కడ లక్షల మంది ఉన్నారు. ఎవరికి మంట పుట్టలేదు, ఎవరికి వాక్యం అర్థం కాలేదు. 3000 మంది హృదయాలు మండే. దేవుడికి స్తోత్రం. ముగించేస్తున్నాను, మిగిలింది రేపు చెప్తాను. ఎంతమంది హృదయాలు మండే? ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు ఏమని? అయ్యలారా, ఇప్పుడు మా పాపం పోవాలంటే, పాపం ఎక్కడ ప్రారంభమైంది? అది అర్థం అవ్వాలి ముందు మనిషికి. అంతేగాని నమ్మి బాప్తిసం పొందంటే యేసుప్రభు దేవుడని నమ్మేశాను, ములిగేసాను. యేసుప్రభు దేవుడని నువ్వనేది అది దెయ్యాలంటాయి. తాగుబోతాడు కూడా అంటాడు యేసుప్రభు దేవుడని అనరా. అంత మాత్రాన వాళ్ళకి రక్షణ ఉందండి, దెయ్యాలకు పరలోకం ఉందండి. చెంటు కుర్రోళ్ళకి ఇచ్చేస్తున్నారు బాప్తిసం. ఎంత బుద్ధిహీనత ఇళ్ళో ఉన్నది. ఏ ఆత్మ? సంటి కుర్రాడికి ఏమర్థమవుతుంది? ఆడుకున్న కుర్రాడికి పాప క్షమాపణ నిమిత్తమైన మారు మనసుతో కూడిన బాప్తిసం. అది నీటిలో ముంచేసేది కాదు. దేవుడి స్తోత్రం. బాప్తిసం ప్రణాళిక ఏంటో వాడికి అర్థం అవ్వాలి. పాపం ఏంటో వాడికి అర్థం అవ్వాలి. వాడి హృదయంలో మంట పుట్టాలి, వాడికి పశ్చాత్తాపం రావాలి. అప్పుడు అయ్యా, నా పాపము నాకు గుర్తొచ్చింది, నేను ఎవరినో నాకు తెలిసి వచ్చింది, నాకు విమోచన కావాలి, నాకు రక్షణ కావాలని అడగాల. అప్పుడు బాప్తిసం ఈ పరిశుద్ధాత్మతో నింపబడతాడు. ఓకేనా? దేవుడి స్తోత్రం. ఇప్పుడు ఎంతమందికి? మళ్ళీ ఇది నాకు మళ్ళీ రేపు రిపీట్ అయ్యేలా ఉంది. ఈ వాక్యం ఇందాకే అయిపోవాలా, పాత అంతా చెప్పుకొచ్చాను, మొన్న చెప్పిందే మళ్ళీ చెప్పుకొచ్చాను. ఓకేనా? దేవుడి స్తోత్రం. అందుకే మీరు రాసుకోవాలా, అడిగినప్పుడు మీరు ఇంటికి వెళ్ళాక ఆ బైబిల్ చదవాలా, అవునో కాదో నిర్ధారణ చేయాలా, దాని మీద ప్రార్థన చేయాలా. ప్రభు, ఇది మాకు అర్థమైంది నాయన, మమ్మల్ని ఇందులో ప్రతిష్ఠించు, రేపు దీనికి సంబంధించిన వేరొక సబ్జెక్టు మాకు చెప్పాలని ప్రార్థన కలిగి ఉంటేనే మీకు వాక్యం అర్థమవుతుంది. దేవుడి స్తోత్రం. ఓకేనా? ఇప్పుడు చూడు, ఈ 3000 మందికి మంట పుట్టింది. ఊరందరు కాదు, అవునా? నువ్వు వెన్నుకలో ఉంటే వాక్యం నీకే అర్థమవుతుంది. లోకమంతా కాదు, ముందు నువ్వు రక్షించబడాలా. నీకే రక్షణ లేకుండా అందరి కోసం నువ్వెందుకు పోగలాడ్డావు? ముందు నువ్వు కుమారుడుగా పుత్ర శ్రీకారంలో నువ్వు ఉండాలి. నువ్వు దేవుని కుమార్తెగా నువ్వు పుత్ర శ్రీకారంలో నువ్వు ఉండాలి. నువ్వు రక్షించబడ్డ తర్వాతే, యేసు కుమారుడుగా స్వీకరించబడ్డ తర్వాతే అపోస్తులను తీసుకొచ్చాడు. అపోస్తులను కుమారత్వంలోకి వచ్చి పుత్ర శ్రీకారం అయిన తర్వాతే పరిచర్య స్టార్ట్ చేశారు. ఓకేనా? దేవుడు స్తోత్రం. ఇప్పుడు ఇది ఒక క్రమం అండి, ఇది ఒక క్రమం. క్రమం లేని దాన్ని దేవుడు అక్రమం అన్నాడు. అవునా? ఇప్పుడు అపోస్తులు ఇప్పుడు పరిచర్య స్టార్ట్ చేశారు. వాళ్ళు కుమారులుగా ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆయన పనిచేస్తాడు. నువ్వేంటో నీ పాపాలు ఒప్పుకోకుండా, నీ బ్రతుకు ఇంకా మారకుండా అందరు బ్రతుకులు మారుతానంటే ఎలా మారుతావు? అందరూ కలిసి కట్టుకుని సాతాను కూడా స్వాధీనంకి వెళ్తారు. ఓకేనా? అపోస్తులు వారు పరిశుద్ధాత్మతో నింపబడి పుత్ర శ్రీకారం చేయబడి పరలోక మర్మాలు పట్టుకొని దేవుని తాళపు చెవి పట్టుకొని ఇప్పుడు సువార్త మొదలెట్టారు. దేవుడు స్తోత్రం. ఒకడు అంటాడు, అందుకండి 5 నిమిషాల నుంచో మాట్లాడారు, వాక్యం చాలా మంది బోధిస్తారు, గంటల కొలత బోధించే వాళ్ళు చాలా మంది. ఏం బోధిస్తాడు వీడు? ఏం బోధిస్తాడు? దేవుడి స్తోత్రం. ఇప్పుడు ఏం బోధించారు ఇప్పుడు అని చూద్దాం. ముగించేసేయండి. ఇప్పుడు అపోస్తుల పరిచర్య ఏంటి? 2వ అధ్యాయము 37వ వచనం. ఆ 2 వచనాలు చూసి నేను ముగించేస్తాను, వచ్చే వారం చెప్తాను. వారు ఈ మాట విని హృదయములో, ఇది బాప్తిసం తీసుకునే వాడికి ఇది ఉండాలి, మంట కావాలా. వాక్యం అర్థమైతే ఆడు పాపి నన్ను ఒప్పుకొని ఆడు చేసే ప్రతి చండాలమైన పనులు జ్ఞాపకం వచ్చి, ఇంత పాపిన ఎలాంటి నీచమైన కార్యాలు చేశానా నేను నరకాన్ని పోతాను, ప్రభువా నాకు విమోచన కావాలని ఆడికి ఒక మంట కావాలి హృదయంలో. అప్పుడే ఆడికి
బాప్తిస్మం అవసరం. దేవుడి స్తోత్రం. హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి ఆద్యాలగా. దేవుడి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు ఆరోహణ అవ్వక ముందు శిష్యులందరినీ పిలిచాడు. మత్తయి సువార్త 28లో. ఇప్పుడు సంఘశాఖలో వాళ్ళందరూ ఇదే పట్టుకున్నారు. పట్టుకుని ఏం చెప్పాడు అక్కడ వాళ్ళకి? ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి ఈ సువార్త ప్రకటించండి. ప్రకటించుచు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి, సమస్త జనులు నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. ఓకేనా? దేవుడు స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఏం చెప్పాడు యేసుప్రభువులకి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మం ఇవ్వండి అన్నాడు. ఓకేనా? ఇప్పుడు అపోస్తలులతో అప్పగించి ఆయన వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలు ఏ నామములు ఎత్తున్నారు? ఎక్కడైనా అపోస్తలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు ఇచ్చినట్లు బైబిల్ని ఎక్కడైనా చూపించమనండి. ఈ బైబిల్ పండితులందరినీ చూపించమనండి. ఇంత ప్రతిష్ట చేసి వాళ్ళకి బోధన అప్పగించి కుమారత్వంలో ఉత్త శ్రీకారం చేసి తండ్రి వీరు బోధ ఎందరు అంగీకరిస్తారో వారందరూ నాలో ఉండునట్లని ఆయన చెప్పిన తర్వాత వాళ్ళకి ఏం చెప్పాడు? తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మని యొక్క నామములోనికి మీరు బాప్తిస్మం అని చెప్తే ఇలా అంటున్నారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి అని వీళ్ళు ఎందుకు చెప్తున్నారు? తప్పు చేశారా? మర్చిపోయారా? యేసు చెప్పింది చేయకుండా వీళ్ళు చేశారా? అలాగైతే దేవుడు వాళ్ళకెందుకు కాలం చేస్తాడు? వాళ్ళ బోధనలు ఎందుకు అంగీకరిస్తాడు? దేవుడు స్తోత్రం. చూడండి కిందని 26వ వచనం. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు చెప్తున్నాడు, తండ్రి కుమార అనేది నామములు కావు, అవి బిరుదులు మాత్రమే. అవునా? కాబట్టి వాళ్ళకి చెప్పిన ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందారో సకల మర్మములు వాళ్ళకి తెలియజేయబడ్డాయి. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధాత్మ వాళ్ళకి తెలియజేశాడు. యేసు ప్రభువే మీకు ఇప్పుడు తెలియదు కానీ తర్వాత తెలుస్తుంది అన్నాడు ఆయన. అందుకనే అర్థమైందా? ఇప్పుడు పౌలు ఏం చేశాడు? అరేబియా ఎడారి ప్రాంతానికి వెళ్ళి 3 సంవత్సరాలు అవి 2 కలిపి తరికిస్తే యేసే నిజమైన దేవుడని అంగీకరించాడు దమస్కో దగ్గర. చూసావునా? ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ. కావాలంటే చూడండి, కొలసీ పత్రిక, ప్రకటన గ్రంథం, ప్రతి చోట నేను తప్ప వేరొక దేవుడు లేడు, ఆదియు నేనే, అంతము నేనే, అల్పయ నేనే, ఓమేఘ నేనే, మృతుడు నైతిని గాని యుగాలు తిరిగి లేచాను, నేను తప్ప వేరొక దేవుడు లేడని. అవునా? పిలుపుతో కూడా అన్నాడు, నన్ను ఇంతకాలం చూస్తున్నావు మళ్ళా తండ్రిని చూపించమంటావేటి? దేవుడి స్తోత్రం. అందుకే ఇక్కడ అంటాడు, నీ నామము వీరికి ఇచ్చాను. దేవుడి స్తోత్రం. తండ్రి నామం ఏంటి? యేసుక్రీస్తు నామం. కుమారుడు నామం ఏంటి? యేసుక్రీస్తు నామం. అందుకనే నా పేరిట ఆయన వచ్చువాడు నా నామం ఆయనకు ఉందంటాడు. పరిశుద్ధాత్మ నామం ఏంటి? యేసుక్రీస్తు నామం. 3 కార్యాలయాలు ప్రియులారా, 3 కాలములలో 3 కార్యాలు చేశాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. తండ్రిగా సృష్టికర్త అయి పాపముకు విమోచన కొరకు శరీరధారి కుమారుని పాత్రలోకి వచ్చి బలియాగమై విమోచన చేసి యథావిధిగా పరిశుద్ధాత్మగా ఆయన ఆత్మ గనక స్వరూపం అంటే అర్థం ఏంటి? నరుడు దేవుని స్వరూపం, దేవుని పోలిక అన్నాడు. వీళ్ళు అనుకుంటారు కళ్ళు ముక్కు చెవులు మనకులాగే ఉంటాయి అనుకున్నారు. అది కాదు. దేవుడు ఆత్మస్వరూపి, సర్వశక్తుడు. ఆదాము కూడా సర్వశక్తుడు. దేవుడికి స్తోత్రం. దేవుని కుమారుడు అంటే అదే. దేవుని కుమారుడు దేవుని ఆత్మ
ఆత్మతో వస్తే సర్వము సాధించగలడు. ఆత్మను కోల్పోయి పాపం పడి పతనమయ్యాడు గనక దేవుడి ఆత్మ స్వరూప శరీరధారిగా మరలా రెండో ఆదాముగా వచ్చి అతని కార్యము చేసి మరలా యథావిధిగా ఆత్మస్వరూపుడై వెళ్ళాడు. ఇప్పుడు కుమారత్వంలో ఉన్న పుత్ర శ్రీకారం జరిగిన వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ఆలే వధు. దేవుడికి స్తోత్రం. ఆలే వధు. అందుకే అపోస్తులు ప్రారంభించిన పరిచర్య ఏది? ఇప్పుడు మారు మనసు, యేసుక్రీస్తు నామములో బాప్తిసము, ఏంటి మూర్ఖులకు తరము వారికి వేరే ఉండుట, ఇంకేంటి పరిశుద్ధాత్మ వరాన్ని పొందుట, ఇంకేంటి అపోస్తుల బోధ సహవాసము, ఇంకేంటి ప్రభురాత్రి భోజనము, ఇంకేంటి ఎడతెగని ప్రార్థన. ఇది అపోస్తుల యొక్క క్రమం. ఇది వాళ్ళ బోధ. ఇప్పుడు ఈ బోధ ఎక్కడ లేదో వాళ్ళు శాపగ్రస్తులు. వాడు నమ్మనే నమ్మపోనే. మేము బోధించిన బోధ కాక వేరొక బోధ ఎవడైనా పరలోకమందున్న దోపైనా భూలోకమున్న మనుషుడైనా ఎవడైనా బోధిస్తే బోధించినోడు శాపగ్రస్తుడే, ఆ బోధన అంగీకరించినోడు శాపగ్రస్తుడే. వాక్యం చెప్తుంది. అలా కాకపోతే పౌలు నువ్వు తీసేవలసి వస్తుంది ఇందులోంచి. దాన్ని నువ్వు అంగీకరించకపోతే పౌలు భక్తుడు కాదని నువ్వు ఒప్పుకోవాల్సి వస్తుంది. ఓకేనా? పేతురు భక్తుడు కాదని ఒప్పుకోవాల్సి వస్తుంది. నువ్వు అపోస్తులను అసలు పేరు ఎత్తలాగా సరిపోవాలైతే నీ అపోస్తులు లేరని తీసేవాల్సి వస్తుంది. దేవుడికి స్తోత్రం. కాబట్టి పుత్ర శ్రీకారములో ఆయన జగత్పునాది వేయబడక మునుపు ఉన్న వారి కొరకే ఆయన విమోచన చేశాడు. ఈ వాక్యము వారికే అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు అపోస్తుల బోధ మనం విన్నాం. ప్రియులారా, అపోస్తుల బోధ చొప్పునే పరలోకము ఉంటుందని బైబిల్ చెప్తుంది. ఓకేనా? దేవుడు స్తోత్రం. మరి దీన్ని మీరు అండర్లైన్ చేయండి. మీరు జాగ్రత్తగా లేఖనం చదవండి, దాని కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు అపోస్తుల తర్వాత అక్కడ చక్రీయ గ్రంథంలో ఇంకో ఛాయ కనబడుతుంది. 7 దీపస్తంభాలు, ఏంటండి 7 గొట్టాలు, ఇవన్నీ కనపడుతున్నాయి. అక్కడెక్కడ ఆవరణంలోనే ఉన్నాయి. అవి కూడా ఎక్కడ పరిశుద్ధ స్థలంలోనే ఉన్నాయి. రొట్టెల సన్నిధి దగ్గరే ఉన్నాయి. దాని ఛాయటో నెక్స్ట్ సబ్జెక్ట్ మనం చూద్దాం. 2025లో దేవుడు ఎలా కదులుతున్నాడో మనం ఎక్కడ ఉన్నామో చాలా స్పష్టంగా మీకు కనబడుతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మార్గం, ఇదే ఇరుకు మార్గం. నువ్వు ఆ మార్గము గుండా వస్తే అంతే అన్నాడు. పురాతనమైన మార్గాన్ని కనుగొనండి, దానిలో మీరు ప్రవేశించండి. అంటే ఏంటి? ఆది నుండి దేవుడు చేసిన మార్గం ఏదో చూసి అందులోంచి ప్రవేశించండి, మీకు వెలుగు ఉదయించును. ప్రవక్తలు చెప్తున్న మాట. ఇప్పుడు నువ్వు అందులోంచి వస్తేనే దేవుడు ఎవరో, ఏం చెప్పాడో, దేవునికి నువ్వేమవుతావో, ఎక్కడ ఉన్నావో నీకు అర్థమవుతుంది. అంతేగాని ఎలా పడితే అలా ఊకదంపుడు బోధ తినేసి, ఎలాంటి భక్తి పడితే అలాంటి భక్తి చేసేసి ఏదో దొరికింది అలా తినేసిపోతే తిని త్రాగి అందులో పోవాల్సి వస్తుంది మనం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా, పుత్ర శ్రీకారములో అపోస్తులు బోధ వరకు మనం వచ్చాం. మరి ఆది నుండి మరి తర్వాత నెక్స్ట్ మరి రేపు తర్వాత చెప్పుకుందాం. మనందరూ కూడా కళ్ళు మూసుకుందాం ప్రియులారా. దేవుడి మాటలన్నీ దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఘనమైన దేవా, నీ గొప్ప నామానికి స్తోత్రము. ఇదిగో మరి తండ్రి, బిడ్డలు ఎంతో ఆశపడి నీ ఎన్నికలో ఉన్నారు గనక ఆ రోజు 3000 మంది హృదయాలు పేతురు మాట్లాడుతుండగా మండినట్లు, ఇదిగో నీ వాక్య ప్రత్యక్షత కొరకు నీ బిడ్డలందరూ వారి హృదయాల్లో మంట పుట్టి సత్యాన్ని తెలుసుకోవాలి. చివరి కాలంలో ఉన్నాం. మరి కాలానికి మేము ఎవరమో తెలుసుకొని మేము దగ్గరగా జీవించాలని ఆశపడగా, ఓ ప్రభువా, మరి ఈ పుత్ర శ్రీకారం అనే ఈ సబ్జెక్ట్ మీద తండ్రి మా స్థానాన్ని చూపించి మా గమ్యానికి నడిపిస్తున్నావు ప్రభువా. దీని లోపల ఉన్న ఇంకా అనేక సంగతులు మాకు బోధించి మీ రక్తము ద్వారా మమ్మల్ని విమోచించి పుత్రులుగా, దత్తపుత్రులుగా, కుమారత్వములకు, పుత్ర శ్రీకారములోకి నీ పిల్లలుగా, కుమార్తెలుగా అంగీకరించమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ఇదిగో నీ బిడ్డలందరినీ వాక్యంతో ప్రతిష్ఠించమని, ఓ ప్రభువా, మరి తదుపరి సబ్జెక్టులో కూడా మీ గొప్ప మర్మాలతో మా స్థానాన్ని చూపించి బలపరచమని, ఈ లోక సంబంధమైన ఓ తప్పుడు బోధలతోని లేకపోతే మత శాఖల, సంఘ శాఖల వైఖరితో మేము పట్టబడకుండానట్లు, మూర్ఖులకు తరము వారికి వేరుగా బ్రతుకున్నట్లు నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని బలపరిచి దీవించమని మీ పాదాలకు అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావం చెల్లించి మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలిగా ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు నామము సంపూర్ణ విజయము కలుగునుగాక.
ఆమేన్. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అనంత ప్రేమ, ఆయన కృప, సమాధానం, పరిశుద్ధాత్మనిచ్చే సావాసము, కాపుదల, దీవెన, ఆశీర్వాదం సదా మనందరికి తోడుండి దీవించి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరిని దీవించునుగాక.